ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాము. అయితే కొంతమంది వ్యాపారం చేస్తున్నా, కొంతమంది వ్యవసాయం చేస్తున్నా, కొంతమంది జాబ్ చేస్తున్నా, ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం. దేని గురించి అండి? ఏంది గురించి అంటే డబ్బు లేక మనీ, వీటి గురించేనండి. మనం ఎక్కడ కష్టపడినా ఏం చేసినా సరే. ఓకే అండి. ఫస్ట్ చూసినట్టయితే కనుక ఇలా ప్రతి ఒక్కరు ఏదో వేరు వేరు రంగాల్లో పనిచేస్తున్నాం, కానీ మనకున్న డ్రీమ్ ఇప్పుడే నెరవేరుతుందా అంటే ఎక్కడ కూడా మన డ్రీమ్ నెరవేరట్లేదనే చెప్పాలి. అంటే సపోజ్ చూడండి, ఈ బిజినెస్ లో తమ్ముడు నాకు దీన్ని చెప్పినప్పుడు నాకు అసలు ఇంట్రెస్ట్ అన్నది కూడా లేదండి. కాకపోతే రెండు ప్రోడక్ట్లు నాకు గ్యాస్ నిప్ అన్నది ఉంటే, ఒక అలోవెరా టీ పొడి మూలన గ్యాస్ నిప్ ని తగ్గించుకుని దాని ఇంట్రెస్ట్ మీదకే నేను ఈ బిజినెస్ లోకి రావడం జరిగింది. ఈ బిజినెస్ లో రాకముందు నేను కార్పెంటర్ ని, తాపీ మేస్త్రిని, రాడ్ బెండర్ ని, పెయింటర్ ని, అలాగే పెంకిటిల్లు, తాటాకిల్, సారీ రేకులిల్లు, వెల్డింగ్ షీట్లు, ఇనప రేకులు, ఆల్టెక్, సీలింగ్, ప్లంబింగ్, అలాగే ఎలక్ట్రిషియన్, టీవీ డిష్ రిపేర్లు చేయడం, అలాగే మొబైల్ రీఛార్జీలు చేయడం, అలాగే కిరాణా షాప్ ఉంది, ఫోటోలు వీడియోలు ఇటువంటివన్నీ తీసేవాడిని నేను. అనేక రకాల పనులు చేసుకున్నప్పుడు నాకు ఏంటంటే ఆర్థిక స్తోమత అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఆర్థికంగా బాగుండేది. దాని గురించి ఎప్పుడు కూడా నేను ఈ బిజినెస్ గురించి పెద్దగా పట్టించుకున్నాను. మా బ్రదర్, నా సొంత తమ్ముడే అయినా సరే నా అప్పులేను, తను చెప్తుంటే కూడా నేను, ఎందుకంటే వీటి మీద నాకు డబ్బు అన్నది బాగా రావడం జరుగుతుంది, దాని గురించి నేను ఎప్పుడు కూడా దీన్ని పూర్తిగా తీసుకుంటూ వాడిని కాదు. ఓకే. ఇలాగే అనేక రకాల పనులు చేసుకుంటూ వాడిని, కానీ నేను ఒక్కటే, మేము ఎప్పుడు ఆ పనులు చేస్తున్నా సరే ఎప్పుడు కూడా లైఫ్ తీసుకున్నామండి. కానీ మేము ఎప్పుడు ఆ పనులు ఎప్పుడు తాతయ్య గారు చేసినా, నేను చేసినా, లేదా నాన్నగారు చేసినా సరే ఎప్పుడు కూడా లైఫ్ తీసుకున్నాం, కానీ లైఫ్ స్టైల్ అన్నది మేము ఎప్పుడూ పొందలేదండి ఈ రోజు కూడా. అంటే మేము ఆ రోజు మట్టికి ఆ పని అయిపోయింది, ఆ రోజు మట్టికి లైఫ్ తీసుకున్నాం, అంటే ఈ రోజు గడిచిపోవడమే చూసుకున్నాం తప్ప, కానీ మా లైఫ్ స్టైల్ అన్నది ఇప్పుడు కూడా మేము పొందలేకపోయామండి. అలాగే ఆ పనులు చేసేటప్పుడు నాకు ఒకటే అనిపించేది ఏంటంటే, అది పని చేసే విధానం మార్చకపోతే ఫలితాలు మారవని నాకు అర్థమైందండి. ఆ రోజే నాకు అర్థమైంది. పనిచేసే విధానం మార్చకపోతే మన ఫలితాలు మారవు. అంటే మనం ఏదైతే పాత పని ఉందో ఆ పని చేసుకుంటూ పోతే, తాతయ్య గారు అదే పని చేశారు, నాన్నగారు అదే పని చేశారు, నేను అదే పని చేశాను. మాకు అబ్బాయి దుర్గాప్రసాద్, పిజిఆర్ దుర్గాప్రసాద్ కూడా నేను అదే బాడితే ఊళ్ళో అవ్వకూడదు అనుకున్నాను. ఆ రోజు నుండి మేము తెగించి మేము చేయడం అని స్టార్ట్ చేసాం. ఇదేంటంటే ఇది అందరం చేసేది అని చెప్పారు తమ్ముడు. చాలా రకాలుగా చాలా బలవంతంగా చేయబడ్డానని నేను అయితే, నా ఐడి చాలా బలవంతంగా చేశారు తమ్ముడు కూడా అని. అయితే నేను చేసుకోవడానికి చాలా స్టోరీ ఉంది, తర్వాత ఇంకొకసారి మీకు అది క్లియర్ గా నేను చెప్తాను. ఓకే. ఇక్కడ చూడండి, ఈ రోజున మనం ఎవరినైనా పలకరించినప్పుడు ఏమని పలకరిస్తున్నామండి? బాగున్నారా? అవునండి కాదండి? ప్రతి ఒక్కరం బాగున్నారా లేదా అని పలకరిస్తున్నాం, అవునండి. ఇది చూసినట్టయితే గనుక ఈ రోజు మాట కాదండి, ఒకనాటి మాట అది. బాగున్నారా అని ఎవరినైనా పలకరించడం. కానీ ఇప్పుడు ఈ రోజుని చూసినట్టయితే ఏమని అడుగుతున్నారో తెలుసండి? బాగా ఉన్నవారా అని అడుగుతున్నారండి. బాగున్నారా, బాగా ఉన్నవారా అనడానికి ఎంత తేడా ఉందో చూడండి. అంటే ఎందులో ఉండాలండి బాగా? ఆస్తి పాస్తుల్లో, పేరు కీర్తిల్లో, అలాగే ఇల్లు, వాకిలి, కార్లు, ఇల్లు ఏంటి, బంగారం, ఇటువంటివి ఉంటేనే మనకి ఈ రోజున విలువ ఉంటుంది ఎక్కడ కూడా. సంఘంలో విలువ కావాలంటే ఇవన్నీ కంపల్సరీగా ఉండవలసి వస్తుందండి. ఈ రోజు బాగున్నారని ఇంతకు ముందు పాత రథం 1940, 20 రోజుల్లో అడిగినట్టు అడగట్లేదండి ఎవరిని కూడా. వెనకాతలు ఏమైనా ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయి చూసి అవే అడుగుతున్నారండి. బాగున్నారా అని అడగాలంటే కేవలం ఈ రోజున మనకుండే ఆస్తిపాస్తుల మూలంలోనే మనల్ని అడుగుతున్నారు. ఓకే. చూడండి, ఇలా చెప్పుకుంటూ పోతే గనుక 100% ప్రజల్లో పనిచేసే విధానాల్లో రెండు రకాలు ఉంటాయండి. రెండు రకాల్లో ఫస్ట్‌ది ఏంటంటే యాక్టివ్ ఇన్‌కమ్. యాక్టివ్ ఇన్‌కమ్ అంటే ఏంటంటే ఇలాగా సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్, అంటే తాపీ పని, వడ్రం పని, రాడ్ బెండింగ్, కార్ డ్రైవింగ్, ఇలాగ చేతి పని ఏదైతే చేస్తారో వీళ్ళందరినీ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అంటారండి. ఇలాగే కాకుండా ఇంకొంతమంది ఉంటారు. వాళ్ళేంటంటే ఎంప్లాయ్‌మెంట్ అంటే ఉద్యోగం. ప్రైవేట్ గాని, గవర్నమెంట్ ఉద్యోగం గాని ఏదైతే చేస్తున్నారో, పోలీస్ అని, ఒక డాక్టర్ అని, ఒక టీచర్ అని, ఇటువంటి వాళ్ళని ఎంప్లాయ్‌మెంట్ అంటారు. వీళ్ళేంటి ఎప్పుడు కూడాని కేవలం వీళ్ళకి తెలిసింది ఒకటండి ఏంటంటే 95% మొత్తం జనాలందరూ కూడా 100%లో 95% ఇలాగే బతుకుతున్నారండి. వీళ్ళెప్పుడు చేసేది ఏంటంటే కష్టపడటం. ఎప్పుడు కష్టపడటమే వీళ్ళకి తెలుసు. ఏ రోజు కూడా కష్టాన్ని ఆపరండి. కష్టపడుతూనే ఉండాలి. ఇంకొకటి ఏంటంటే కావలసినంత టైం కూడా ఎప్పుడూ ఉండదు వీళ్ళకి. ఏ టైంకి వెళ్ళాలంటే ఆ టైంకే వెళ్ళాలి. ఏ టైంకి రావాలంటే ఆ టైంకే రావాలి తప్ప, మిగతా టైంలో వీళ్ళకి నచ్చిన టైంలో చేద్దాం అనుకుంటే ఎక్కడ కూడా జరగని పరిస్థితి అండి. ఇంకొకటి ఏంటంటే మనం చేసే వర్క్ పై మనకి ఎప్పుడు భద్రత లేకపోవడం. భద్రత అంటే ఈ రోజు సపోజ్ నేను ఒక గుమ్మం చేసినా, తాపీ పని చేసినా, వడ్రం పని చేసినా, నేను అనేక రకాల బాధలు పడ్డాను. ఒక డిష్ చేసి కన్ను పోగొట్టుకున్నాను. అలాగే కార్పెంటర్ చేసుకుంటే నాకు ఒంటి మీద దెబ్బలు తగిలించుకున్నాను. కాళ్ళు, చేతులు ఇరగ్గొట్టుకోవడం, చాలా రకాల దెబ్బలనేవి కూడా నేను తగిలించుకోవడం జరిగిందండి. ఇలాగే ఈ భద్రత ఇదే కాకుండా ఈ రోజున చూసినట్టయితే మనం ఎంత పని చేసినా ఈ రోజుకైతే భద్రత ఉంటుంది, కానీ రేపన్న రోజుకి ఏది భద్రత ఉంటలే. సార్ నేను జాబ్ చేస్తున్నాను సార్ నాకేంటి అనుకోవచ్చు. కానీ ఈ రోజున చూసినట్టయితే 2004 తర్వాత ఎవరు జాబ్ చేస్తున్నా సరే పింఛనీ అవకాశం కూడా లేదండి.
నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది డ్యూటీలు అయిపోయిన తర్వాత, ఉద్యోగాలు అయిపోయిన తర్వాత రిటైర్ అయిపోయి వాచ్మెన్లకి ఎక్కడో కాదండి, మీరు రాజమండ్రి కాకినాడ చూసినట్టయితే మెయిన్ సిటీల్లో ఏటీఎం సెంటర్ల దగ్గర, పెట్రోల్ బంకుల దగ్గర చూస్తే మీకు ఎక్కువ శాతం ఉద్యోగాలు మానేసి రిటైర్ అయిపోయిన వాళ్ళే దొరుకుతారు. మీరు చూడొచ్చండి, ఎవరినైనా సరే నేను ఎంక్వైరీ చేసి నేను అడిగిన తర్వాత మీకు ఈ మాట కూడా నేను క్లారిటీ ఇస్తున్నాను. ఇలాగ మనం చేసే పనిపై ఎక్కడ భద్రత లేకపోవడం అంటే ఇదే అండి. ఓకే, ఇంకొకటి ఏంటంటే కష్టానికి తగినంత సంపద లేదు. అంటే మనం కష్టపడుతున్నాం, మన కష్టానికి ఆడు నెత్తి మీద మనకు ఒక రేటు కడతాడు తప్ప కానీ మన కష్టానికి తగ్గ విలువ మనం ఎక్కడ కూడా పొందలేకపోతున్నాం. అలాగే చూసుకుంటే ఎక్కువ అప్పులు చేసుకోవడం, అంటే చిన్నది రాని పెద్దది రాని ఏ చిన్న అవసరం వచ్చినా సరే ప్రతి దానికి కూడా కనీసం పిల్లల ఫీజులు కానీ ఏది కానీ మంచి చెడ్డ మనకు అనుకోకుండా అనారోగ్యం ప్రాబ్లం కానీ ఏదైనా వస్తే ఎక్కువగా అప్పులే చేసుకుంటున్నాం. ఇలాగే చూసుకున్నట్టయితే అలసట, ఆయాసం, కోపం, చిరాకుతో ఇంటికి వెళ్ళడం ఏంటంటే ఇంకెవరిని అనలేమండి. మనం ఏమైనా కోపాలు తాపాలు చూపించాలంటే కేవలం ఇంటికాడికి వెళ్ళి బాగున్నారమ్మా, తిన్నావమ్మా అని అడగడం మానేస్తున్నాం. వాళ్ళ మీదే మన కోపం అంతా మనం చూపిస్తున్నాం. ఏంటంటే కేవలం ఇటువంటి బాధలే. ఓకే, దీన్ని ఏంటంటారంటే యాక్టివ్ ఇన్కమ్ అండి. మరి ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎలాంటిదంటే పాజిటివ్ ఇన్కమ్ అంటారండి. అదేంటంటే పెట్టుబడిదారులు, అంటే ఒక బిల్డింగ్ కట్టడం కానీ, ఒక సినిమాలకి నిర్మాతలు చేయడం కానీ, లేదా బ్యాంకులో పెట్టుబడులు పెట్టడం కానీ, ఒక బ్యాంకులో ఏదైనా డబ్బు వేయడం కానీ, వీళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళు చేస్తున్న పని ఏదైతే ఉందో దాని మీద ఇన్కమ్ అన్నది కొంత రావడం జరుగుతుందండి. దాని మీద ప్రతి నెల ఇన్కమ్ అనేది, అంటే ఒక అపార్ట్మెంట్ కట్టామనుకోండి, దాని మీద నెల నెల రెంట్ వస్తుంటది. ఒకటి సినిమా తీసారనుకోండి, సినిమా మీద సపోజ్ ఒక రోజున చూసినట్టయితే శివ సినిమా నా చిన్నప్పుడు చూసానండి. అప్పుడు తీశారు ఆ సినిమాని, కానీ ఈ రోజుకి కూడా మన థియేటర్లో ఆడుతుంది. మరి ఇప్పుడు ఎవరినైనా ఫ్రీగా పంపారా మిమ్మల్ని ఎవరినైనా? నన్ను కానీ మిమ్మల్ని కానీ ఎవరిని ఫ్రీగా పంపట్లేదు. అప్పుడు తీసాం కదా సినిమా, అప్పుడు డబ్బులతో వెళ్ళండి అంటారు, ఇప్పుడు మళ్ళీ డబ్బులే తీసుకుంటారు. అదేనండి పెట్టుబడి అంటారు. చూడండి, అప్పుడు పెట్టినా సరే ఇప్పటికీ కూడా డబ్బులు తీసుకుంటారు. ఇలాగే ఇంకొంతమంది ఉంటారండి, వీళ్ళేంటంటే బిజినెస్ అంటే కంపెనీలు పెట్టేవాళ్ళండి. రతన్ టాటా అనుకోవచ్చు, లేకపోతే అంబానీ గారు అనుకోవచ్చు, ఇలా చూసుకుంటే చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా ఒక తేలికైన పని చేసుకోవడం ఎంచుకుంటారు. వీళ్ళు తేలికైన పని చేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే ఉన్న చోటనే బిజినెస్ చేసుకోవడం నేర్చుకుంటారు. ఇంకొకటి చూసినట్టయితే కావలసినంత టైంని పెంచుకుంటారు. అంటే వాళ్ళ కింద ఎవరైతే ఎంప్లాయీగా చేస్తున్నారో వాళ్ళందరి టైంని వీళ్ళు కొనుక్కుంటారండి. ఇదే కాకుండా ఎక్కువ సంపద కలిగి ఉంటారు. చూడండి, ఒక్కసారి మన అంబానీ గారు వాళ్ళ అబ్బాయి పెళ్లిలోనే మొన్న చూసినట్టయితే కనుక ఆటోలను తిప్పినట్టు తిప్పారండి. రాను పోను చుట్టాల కోసం, కేవలం పెళ్లికి వచ్చే వారి కోసం ఆ రాను పోను ఆటోలు తిప్పినట్టు వాళ్ళు విమానాలు తిప్పారండి అలాగా. చూడండి, ఎక్కువ సంపద ఉందంటారో లేదంటారో మరి దాన్ని బట్టి. అలాగే చూసుకున్నట్టయితే ఎటువంటి అప్పులు లేకుండా సుఖంగా జీవించడం, అదే కాకుండా కుటుంబంతో స్వేచ్ఛ సంతోషాలతో చక్కగా గడుపుతారండి వాళ్ళు. ఇలాగ ఎంతమంది అంటే ఒక 5% ఉన్నారండి. దీన్నే పాజిటివ్ ఇన్కమ్ అంటారు. ఇలాగ మనుషులు బ్రతికే అవకాశాలు ఏంటంటే 100%లోనే 95% అలా బతుకుతుంటే ఐదుగురే ఇటువంటివి ఉన్నారు. మరి మనం చూడండి, ఈ రోజున చూసినట్టయితే చాలా మంది సింగర్స్ ఉంటారు, వీళ్ళకి కూడా ఇటువంటి అవకాశం ఉంటది. ఇంకో కొంత రైటర్ అంటారు, అంటే సినిమాలకు కథలు రాయడం, అలాగే కొన్ని కొన్ని పుస్తకాలు రాయడం, ఇటువంటి వాళ్ళు రైటర్ అంటారు. అలాగే ఇంకొంతమంది ఉంటారు సైంటిస్ట్, అంటే ఏదో ఒకటి కనిపెట్టడం, ఒక బల్బు కానీ, టెలిఫోన్ కానీ, ఒక సైకిల్ కానీ, ఇటువంటివి ఎన్నో కనిపెడుతున్నారు. ఈ రోజున ఏదైనా ఒక ప్రోడక్ట్ అమ్ముడయిందంటే ఆ ప్రోడక్ట్ మీద ఇన్కమ్ అన్నది వాళ్ళు ఉన్నా లేకపోయినా ఈ రోజుకి కూడా వాళ్ళ కుటుంబాలకు వెళ్తున్నాయి. మరి మనం ఏం కనిపెడుతున్నాం అంటే గనక మీరే చూడండి, మనమైతే జీరో. మనం ఏం కనిపెట్టింది ఏం లేదండి. ఈ రోజు మట్టికి బతుకుతున్నాం, రేపు మట్టికి మళ్ళీ నెతుకుతున్నాం. ఓకే అండి. అయితే ఇక్కడ మరి మనలాంటి వారికి కూడా అందరికీ అటువంటి అవకాశం ఏమైనా తీసుకునే అవకాశం ఏమైనా ఉందనుకుంటే కనుక అదే ఒక్క ఇండస్ట్రీ నెట్వర్క్ మార్కెటింగ్ అండి. అంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ పరిశ్రమ. అంటే ఇది ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ పరిశ్రమ అంటే మనం రెగ్యులర్ గా చేసే షాపింగ్ ఏదైతే ఉందో దాన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. అంటే రెగ్యులర్ గా మనం ఇప్పుడు వెళ్ళి ఏ షాపుల్లో అయితే మనం ఏదైతే వస్తువు కొంటున్నామో ఆ వస్తువు ఒక 100 రూపాయలు పెట్టి మనం ఏదైనా వస్తువును కొంటే ఆ వస్తువు రేట్ ఎంత అంటే కంపెనీలో 30 నుండి 40 రూపాయల లోపే తయారవుతుంది. సపోజ్ 30 రూపాయలు అనుకోండి, కంపెనీకి డైరెక్ట్ గా మనం వెళ్ళి తీసుకుందాం అంటే కంపెనీ మనకు అవదండి. వాడు ఏం చేస్తాడంటే ఒక 10 రూపాయలు వేసుకొని ఆ కంపెనీ ఏం చేస్తుందంటే 40 రూపాయలకి సిఎఫ్ ఏజెంట్ అన్న వాడికి ఇస్తారండి. సిఎఫ్ ఏజెంట్ కూడా ఒక 10 రూపాయలు వేసుకొని వాడు ఏం చేస్తాడంటే నేషనల్ డిస్ట్రిబ్యూటర్ కి 50 రూపాయలకి అమ్ముతాడు. ఆ నేషనల్ డిస్ట్రిబ్యూటర్ కూడా ఒక 10 రూపాయలు వేసుకొని 60 రూపాయలకి ఏం చేస్తాడంటే హోల్సేలర్ అనే వాడికి ఇస్తాడండి. హోల్సేలర్లు ఏం చేస్తాడంటే ఒక 10 రూపాయలు వేసుకొని తను కూడా ఏం చేస్తాడంటే షాప్ అనేది రిటైల్ షాప్ వాడికి 70 రూపాయలకు అమ్ముతాడు. అంటే మధ్యలో రిటైలర్ దగ్గరికి మన కస్టమర్ దగ్గరికి ఎంత మిగిలిందండి? 70 రూపాయలకు కొంటారు కాబట్టి 100 రూపాయలకు మనం తీసుకుంటున్నాం కాబట్టి 30 రూపాయలు మిగిలింది అనుకుంటున్నారు కదండి. కాదండి,
ఇక్కడ ఏదైనా ఒక షాప్ లోకి వెళ్ళి మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలంటే దాని గురించి పేపర్ మీడియా స్టేట్మెంట్ కంపల్సరీగా కావాలి. ఆ అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్ లేకపోతే మనం ఏది కొనం కాబట్టి ఆ అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ మీద కూడా కంపెనీ ఏం చేస్తుందంటే 25% అంటే 25 రూపాయల వరకు వాళ్ళకి కూడా పెట్టుబడిగా పెడుతుంది. అంటే రిటైల్ షాప్ కూడా ఎంత తీసుకుంటున్నాడో చూడండి. ఇప్పుడు ఒక 5 రూపాయలు రిటైల్ షాపులు రూపాయలు వేసుకొని ఆ 100 రూపాయలకి ఆ ప్రోడక్ట్ దొరుకుతుంది. అంటే మనం ఎంత నష్టపోతున్నామండి మధ్యలోని 60 నుండి 70%. అంటే 70 రూపాయల నుండి 60 రూపాయల వరకు నష్టపోతున్నాం. పైగా మనం మంచి చెప్పిన ప్రోడక్ట్ ఏమైనా తీసుకోగలుగుతున్నాం అంటే కెమికల్ ప్రోడక్ట్ మనం తీసుకున్నాం. దీన్నే రెగ్యులర్ గా చేసే షాపింగ్ అంటారండి, ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు దీన్ని. ఇక్కడ ఇలా చూసుకుంటే ఇంకో ఉన్న కంపెనీలు ఉన్నాయి. ఇవేంటంటే 100 రూపాయలకే ప్రోడక్ట్ ఉంటుంది ఇక్కడ కూడానే. ఇక్కడ ప్రోడక్ట్ 100 రూపాయలకే దొరుకుతుంది. కంపెనీలు ఇక్కడ కూడా 30 రూపాయలకే తయారవుతుంది. కానీ కస్టమర్ కి కంపెనీలకి కానీ మనకు కానీ కావాల్సింది ఏంటండి, ఒకటి తయారు చేసేవాడు కావాలి, ఇంకొకటి కొనేవాడు కావాలి. ఈ రకంగానే కొనేవాడే డైరెక్ట్ గా ఏం చేస్తున్నాడంటే కస్టమర్కి ఇస్తున్నాడు. కస్టమర్కి ఇచ్చేయడం మూలన మధ్యలో మీడియేటర్ ఉండరు, అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ ఉండదు. ఇలా చేసి దాన్నే పైగా హెల్తీ ప్రోడక్ట్ అంటారు. ఇలా హెల్తీ ప్రోడక్ట్ తీసుకుంటుంది, మంచి హెల్తీ ప్రోడక్ట్ దొరుకుతుందండి. దీన్నే నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటారండి. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటే ఇదే అండి. కంపెనీ తయారు చేస్తుంది, కంపెనీ డైరెక్ట్ గా మనకి 100 రూపాయలకి ఇస్తుంది. కాకపోతే మధ్యలో పోయే డబ్బులు ఏవైతే ఉందో మళ్ళీ మనకి రిటర్న్ కి ఇస్తుంది. అందుకే మంచి ప్రోడక్ట్ మనకు దొరుకుతుంది నెట్వర్క్ మార్కెటింగ్. ఈ కంపెనీ కాదండి, ఇలాంటి చాలా కంపెనీలు ఉన్నాయి. ఇలాంటి చాలా కంపెనీల్లో మనకి ఈ రోజు మనం చేసేది ఏదైనా గొప్ప కంపెనీ ఉందంటే గర్వకారణంగా చెప్పుకోవాల్సింది మన వెస్టేజ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అండి. ఈ కంపెనీ వెస్టేజ్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే ఇది అసలు వెస్టేజ్ కంపెనీ అంటే ఏమిటంటే కనుక వెస్టేజ్ కంపెనీ మిస్టర్ గౌతమ్ బాలి గారు మేనేజింగ్ డైరెక్టర్. గొప్పగా చెప్పుకోవాలి ఆయన గురించి, ఎంతో మందికి జీవితాలు ఇస్తున్న ఆయన. అలాగే కన్వర్ సింగ్, దీపక్ సార్, వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ తయారు చేసింది ఈ కంపెనీ. ఈ కంపెనీ స్టార్ట్ చేసింది కూడా 2వ తారీఖు జూన్ నెల 2004లో స్టార్ట్ చేశారండి కంపెనీ. కంపెనీ స్టార్ట్ అయింది మన ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అండి. మన ఇండియా ప్రోడక్ట్ మన ఇండియాలో స్టార్ట్ అయిన కంపెనీ అండి. ఇండియాలో కంపెనీ స్టార్ట్ అయింది 2004లో. 2 ఆఫీసులు, బెహ్రాన్, ఢిల్లీ అనే ఆఫీసులు, 2 ఆఫీసులతో తయారైంది. అదే కాకుండా ఆ రోజు ప్రోడక్ట్ 2 ప్రోడక్ట్లు స్టార్ట్ అయిన కంపెనీ అండి. అదే కాకుండా మనలాంటి వారు ఎందరంటే 6 డిస్ట్రిబ్యూటర్లు ఉండేవాళ్ళండి ఆ రోజున 2004లో. ఆ రోజున దీని సంవత్సర ఆదాయం ఎంతంటే ఒక 5,000 కోట్ల టర్న్ ఓవర్ జరిగిందండి. ఈ రోజున 2025 ప్రజెంట్ ఇప్పటికి 2026 వచ్చిందండి. ఇప్పుడు 2025 నాటికి ఇది ఒక దేశంతో పాటు మన ఇండియాతో కాకుండా ఇతర 8 దేశాల్లోకి జరుగుతుందండి బిజినెస్ వెళ్ళి. ఇదే కాకుండా 40 పైగా ఆఫీసులు తయారైనవి. మనకి మినీ డిఎల్సిపి, మెయిన్ డిఎల్సిపి అని అంటే ప్రోడక్ట్లు ఎక్కడైతే మనం కొనుగోలు చేస్తున్నాం అటువంటి డిఎల్సిపి, మెయిన్ డిఎల్సిపి, మినీ డిఎల్సిపి అంటారండి. వాటికి కనీసం ఆంధ్ర తెలంగాణలో చూస్తే 5,000కు పైగా ఉన్నాయండి. అదే కాకుండా ప్రోడక్ట్లు ఈ రోజు 2 ప్రోడక్ట్లు కాస్త మనకి 420 రకాల ప్రోడక్ట్లు ఉన్నాయి. అదే కాకుండా ఆ రోజున ఎవరైతే 6 వచ్చారో డిస్ట్రిబ్యూటర్ గా ఈ రోజున 4 కోట్లు ప్లస్ ఉన్నారండి. అదే కాకుండా ఈ రోజున ఒక సంవత్సరం ఆదాయం ఎంతంటే 3,500 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుందని మన నెట్వర్క్ మార్కెటింగ్ వెస్టేజ్ కంపెనీ ద్వారా. కానీ ఓకే అండి. అలాగే మన కంపెనీకి ప్రతిదీ అవార్డులు, రివార్డులు అన్నీ ఉన్నాయండి. ప్రతిదీ కూడా సర్టిఫికేట్ రూపంలో ఉంటుంది. ఇదే కాకుండా ప్రతిదీ ల్యాబ్ లో టెస్ట్ జరుగుతుంది. ఏ ప్రోడక్ట్ అయితే మన దగ్గరకు వస్తుందో ఆ ప్రోడక్ట్ అంతా కూడా ముందుకుంటే టెస్టులు జరిగి ల్యాబ్లోనే అన్ని టెస్టులు చేసుకొని అన్ని సర్టిఫికెట్లు తీసుకొని వస్తుందండి మన దగ్గరికి. ఇది చూడండి ఒక్కసారి. మొన్నే మన కంపెనీకి భారతదేశంలో అత్యంత విశ్వాసమైనది మంచి కంపెనీ ఉందని దీన్ని గవర్నమెంట్ కూడా గుర్తించడం జరిగిందండి. మంచి సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనం ఎవరితో పెద్ద పెద్ద పెట్టుబడి పెట్టించవలసిన అవసరం లేదండి. ఇక్కడ సపోజ్ పెట్టుబడి అంటే ఏంటండి, సపోజ్ చూడండి మీరు ఒకసారి. భోజనం చేయడం పెట్టుబడి అండి. ఓకే. బట్టలు కొనుక్కోవడం పెట్టుబడా, లేదా ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం షాపింగ్ ఏదైతే చేస్తున్నామో లేడీస్ జెంట్స్ షాపింగ్ పెట్టుబడా. ఇంకొకటి ఏంటంటే చదువుల మీద పెట్టేది పెట్టుబడా. లేదనుకుంటే సెల్ కొనుక్కుంటున్నాం, సెల్ రీఛార్జీలు చేస్తున్నాం, అది పెట్టుబడా. అలాగే టీవీ కొనుక్కొని టీవీ చూస్తున్నాం, దానికి రీఛార్జ్ చేస్తున్నాం, ఇది పెట్టుబడా. వాటిని వాడుకుంటున్నాం. వాటిని ఏమంటారండి, వాడకం అంటారండి. ఇది పెట్టుబడి అవ్వదండి ఎక్కడ కూడా. దీన్ని ఏంటంటే మనం భోజనం కోసం మనం వాడుకుంటున్నాం, మనం కొంటున్నాం సామాన్లు అన్నా దాన్ని మనమే వాడుకుంటున్నాం. ఇలాగ ఏదైతే చేస్తున్నామో ఇవన్నీ కూడా వాడకం అంటారండి, పెట్టుబడి కాదు. ఇటువంటిదే ఇక్కడ కూడానే. మీ ప్రోడక్ట్ మీరు వాడుకోవడమే మీ పెట్టుబడి అవుతుందండి ఇక్కడ. మీరు ఏదైతే ప్రోడక్ట్ ఉందో, మన వెస్టేజ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రోడక్ట్ వాడుకోవడమే మన పెట్టుబడి అవుతుందండి. ఇక్కడ కొత్తగా మీరు పెట్టుబడి పెట్టవలసింది ఏమి లేదు బిజినెస్ లో. ఓకే. అలాగే మనం ఎవరి దగ్గరికి కూడా ఎటువంటి ప్రోడక్ట్ అమ్మవలసిన అవసరం కూడా లేదండి. కేవలం మనం చేయవలసింది ఏంటంటే తెలుసా,
తెచ్చుకోవాలన్నది నేర్పితే చాలండి. కేవలం సింపుల్ అండి. ఈ వెస్టేజ్ ప్రోడక్టే ఎందుకు వాడుకోవాలి? బయట ప్రోడక్ట్‌లు చాలా ఉన్నాయి. మనం అవెందుకు వాడుతున్నాం? ఇవే ఎందుకు వాడాలన్నది చెప్పగలగాలి. అలాగే ఎప్పుడు వాడుకోవాలి? ఏ టైంలో వాడాలి? ఏ టైంలో వాడకూడదు అన్నది చెప్పాలి. ఎలా వాడుకోవాలన్నది చెప్పాలి. ఎక్కడ తెచ్చుకోవాలన్నది చెప్పాలి. అన్నది నేర్పితే చాలండి కేవలం ఇక్కడ. ఈ వెస్టేజ్ ప్రోడక్ట్‌కి ఇంతకన్నా ఏం చేయక్కర్లేదు. ఇక్కడ పెట్టుబడి అంటే ఇక్కడ ఏమీ లేదండి. పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఏమీ లేదిక్కడ. మీ మాటలు, మీ తెలివితేటలే వాడితే చాలండి ఇక్కడ. ఓకే. ఇలాగ మన మైండ్‌ని మనం మార్చుకుంటే చాలు. చూడండి ఇక్కడ. మీరు అలా తీసి దయచేసి ఎవరికి అడగకండి. కాకపోతే మీ మైండ్‌ని మీరు మార్చుకోండి. ఏం మార్చుతారండి? గతం నుండి మనం వాడుతున్న ప్రోడక్ట్ షాపును మార్చుకుంటే చాలండి. అది మన లైఫ్‌ని మారుస్తుందండి. మనం గతం నుండి వాడుతున్న షాప్ ఏదైతే ఉందో ఆ షాపును మార్చుకుంటే చాలండి. వెస్టేజ్ కంపెనీలోకి వస్తే గనక వెస్టేజ్ ప్రోడక్ట్ మనం తీసుకుంటే దీన్ని మన లైఫ్ మారుస్తుంది. ఈ రోజున మేమందరం మార్చుకున్న వాళ్ళమే. ఇక్కడ మన నెట్వర్క్ మార్కెటింగ్‌కి ఎందుకు మారాలి? అంటే గనక ఎందుకంటే గనక నేను చెప్తున్నాను చూడండి. ఆరోగ్యం ఫస్ట్ అండి మనకి. ఇంకొకటేంటంటే ఆదాయం. ఆదాయం ప్లస్ డబ్బు ఏదైనా ఒకటే. అలాగే మూడోది స్వేచ్ఛ. నాలుగోది గుర్తింపు. ఐదోది వారసత్వం. ఈ రోజున ఎక్కడ కూడా ఈ ఐదుగురు కూడా ఎక్కడ దొరకట్లేదండి. ఆరోగ్యం ఉంటే డబ్బు ఉండదు, డబ్బు ఉంటే స్వేచ్ఛ ఉండదు, స్వేచ్ఛ ఉంటే గుర్తింపు ఉండదు, గుర్తింపు ఉంటే వారసత్వం ఉండదు. ఈ 5 కూడా మనకు దొరుకుతున్నాయి నెట్వర్క్ మార్కెటింగ్‌లో. ఫస్ట్ ఆరోగ్యం గురించి కూడా తీసుకుంటే కనుక ఆరోగ్యం గురించి ఈ రోజున మనకి ఈ ఆరోగ్యకరమైన సెల్స్ మనకి స్వచ్ఛమైన 3 కావాలండి. ఆ కణం బాగోవాలంటే మనకు 3 బాగోవాలి. అవేంటంటే ఫస్ట్ నీరు, అలాగే గాలి, ఆహారం. ఈ 3 చూసినట్టయితే ఈ రోజున ఎక్కడ కూడా బయట నీరు అన్నది ఎక్కడ కూడా పొల్యూషన్ అయిపోయింది తప్ప అక్కడ ఎక్కడ నీరు బాగోలేదు. అలాగే చూసినట్టయితే ఎయిర్ బాగోలేదు. ఇంకొకటేంటంటే ఒక రోజున మనం తోటకూర, గోంగూర, బచ్చల కూర ఇటువంటి కాయగూరలన్నీ కూడా ఆకుకూరలు తినేవాళ్ళమండి. ఈ రోజున చూడండి మన కోడి కూరలు తప్ప ఎక్కడ ఏం తింటలేదు. ఈ రోజు ఒకప్పుడు కూరల్లోనే వాడేవాళ్ళం. ఈ రోజు సాయంత్రం అయితే పిజ్జాలు, బర్గర్‌లు, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఇటువంటివే తింటున్నాం. అందు గురించనే ఏమవుతుందంటే ఒక్క రోజు కూడా మన కణాలన్నవి ఆరోగ్యంగా లేకుండా పోతున్నాయి. అందుకే ఈ రోగాలు. దీని మూలన ఏం రోగాలండి? చూడండి ఒక్కసారి మీరే. ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం. అలాగే బీపీలు, హై బీపీ, లో బీపీ, అలాగే షుగరు. ఇంకొకటేంటంటే కొలెస్ట్రాల్ ఎక్కువైపోవడం, హార్ట్ అటాక్‌లు గట్టా రావడం. ఇంకొకటి చూసుంటే నడుము నొప్పి, జాయింట్ పెయిన్స్, అలాగే థైరాయిడ్ వ్యాధి అనేది. ఇంకొకటేంటంటే కంటి సమస్య. చిన్న పిల్లలకు కూడా ఈ రోజు కంటి సమస్యలొచ్చేస్తున్నాయి. ఇంకొకటేంటంటే వయసు ఎంతుంటుందో అనవసరం గానీ బరువు పెరిగిపోతున్నారు, లేతే తగ్గిపోతున్నారు. ఇంకొంతమందయితే పీసీఓడీ కంప్లెయింట్, గర్భసంచి కంప్లెయింట్ ఇటువంటి డేట్ ప్రాబ్లమ్‌లు చాలా మంది ఎదుర్కొంటున్నారు. గర్భిణీ స్త్రీలు ఇటువంటివి. అలాగే చూసినట్టయితే జుట్టు ఊడిపోవడం ఇటువంటివి అవుతున్నాయి. అలాగే చూస్తే నరాల బలహీనతలు ఇటువంటి వ్యాధులు ఈ రోజున మీరు చూసినట్టయితే ఎవరైనా ఎక్కడైనా ఇళ్లల్లోకెళ్ళి ఎవరైనా 100 ఇళ్ళున్న దగ్గర ఎళ్లి అడగండి. ఎవరికైనా డబ్బులున్నాయా లేవంటే లేవని చెప్తారు గానీ, వ్యాధులున్నాయా లేవని అడగండి. ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్కటి టచ్ అవుతుంది. ఇవే కాదండి చాలా రకాల వ్యాధులు మనకు తెలియకుండా ఈ రోజున మనం పోరాడుతున్నాం. ఇటువంటి వ్యాధులన్నీ కూడాని ఎక్కడివో కాదండి. మనం ఒక రోజున తినవలసిన ఆహారం ఇంత తినాలసల. ఏంటండి 5 రకాల కాయగూరలు తినాలి, 5 రకాల పండ్ల రకాలు తినాలి, పాలు తినాలి, పెరుగు తినాలి, జున్ను తినాలి, పప్పులు తినాలి, ధాన్యాలు మొదలైనవన్నీ తినాలి. ఈ రోజున మనం ఏమి తినలేకపోతున్నాం. ఎందు గురించంటే మన సంపాదన అంత లేదు. మనం ఈ రోజు కడుపు నిండడానికి తింటున్నాం తప్ప గాని ఏం తింటున్నాం అంటే ప్రోటీన్ విలువలు ఎక్కడ మనం తీసుకోవట్లేదు. విటమిన్ లోపాలు చాలా తీసుకోవటం లేదు మనం. ఇటువంటి విటమిన్‌లన్నీ తీసుకున్న రోజున బావుంటది. కానీ ఈ రోజున మనం ఇంత ఫుడ్ తిందామనే డబ్బులే కాదండి, మన పొట్ట గూడా సరిపోదు. అందు గురించే మనం ఏది తినలేకపోతే చూడండి ఈ రోజున ఇప్పుడు యవ్వనంగా ఉండడానికి ఉసిరికాయ, గుండె బలంగా ఉండడానికి మందార పువ్వు, మోకాలు నొప్పులకి మోటుకట్ట, జలుబు చేసిందంటే కర్పూరవల్లి, నోట్లో పుళ్ళకి కడుపులో పుళ్ళకి బచ్చలాకు, రక్తాన్ని శుద్ధి చేయడానికి గడ్డి ఉపయోగిస్తాం, గుండెపోటు రాకుండా ఉండడానికి దానిమ్మకాయ, క్యాన్సర్ కి సీతాఫలం, జీర్ణం కావడానికి పనసపండు, అలాగే మెదడు బాగా పనిచేయడానికి బొప్పాయి, ఆస్తమాకు అద్దసారం, నోటి సమస్యలకి మెంతికూర, బాదం పాలకూర జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది, రక్తపోటుకి పాలకూర, మూత్రంలో రాళ్ళున్నాయనుకోండి వాటిని కరిగించడానికి అరటి బోద సహాయపడుతుంది. ఇవన్నీ ఆహారంలో భాగం. ఒకప్పుడు ఇప్పుడు జబ్బులిస్తే నయం చేసే మందులయ్యాయి. అవునండి కాదండి. ఈ రోజున చూడండి ఎంతమంది ఇవి మనం తినగలుగుతున్నాం. ఇవి ఏ దేశంలో పుడుతున్నాయి? మన దేశంలోనే తయారవుతున్నాయి. కానీ ఈ రోజున ఎప్పుడు కూడా ఈ మందుల ఇవి ఒక మందుల రూపంలో ఎవరూ తీసుకోవటం లేదు. ఎక్కడ కూడా మనం తీసుకుంటేవి తీసుకోలేకపోతున్నాం. అందు గురించనే ఈ ప్రమాదాలన్నీ కూడాను. ఈ రోజు మనం ఎక్కువ శాతం చూసినట్టయితే చూడండి ఇదిగోండి కొత్త అలవాట్లే కొత్త వ్యాధులుగా తయారవుతున్నాయి ఇక్కడ. ఏం కాదండి మనం తీసుకుంటే చికెను, మటన్ ఇటువంటివి మటన్ కూడా చాలా మంచిది. చికెన్ కూడా మంచిదే. ఏ చికెన్ తీసుకోవాలి? ఫారం కోళ్ళు, బాయిలర్లు కాదండి. నాటుకోళ్ళు గట్టా ఇలాంటివి తీసుకోవాలి. అలాగే ఉప్పు చేప, కోడిగుడ్డు ఇటువంటివి చాలా రకాలు మనం తినేవి ఉన్నాయి. కానీ ఈ రోజున
ఇంకొకటి చూసినట్టయితే మెడిసిన్ అండి. ఎప్పుడు కూడా చిన్నదానికి పెద్దదానికి కూడా మెడిసిన్ మీద ఆధారపడిపోయాం. మెడిసిన్ అంటే ఒక రోజున ఎప్పుడంటే అత్యవసర పరిస్థితిలో మెడిసిన్ వాడేవాళ్ళండి. రొంపొస్తే, దగ్గొస్తే, తుమ్మొస్తే, కనీసం చిన్న పొక్కులొస్తే ఏ వచ్చినా సరే ఈ రోజున మనం వాడుకుంటేవన్నీ మానేసి ఈ రోజు కేవలం మెడిసిన్ మీద ఆధారపడుతున్నాం. ఒక్కసారి చూసినట్టయితే మెడిసిన్ గురించి ఎంత ప్రమాదకరంగా ఇస్తున్నారో చూడండి. యాంటీబయాటిక్ మితిమీర మింగకండి, వాడకం ప్రమాదం, ఆల్రెడీ కిడ్నీలు పోతున్నాయి, క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి, ఇటువంటివి ఎన్నో కూడా చెప్తున్నారు. కానీ మనం ఎక్కడా లెక్క చేస్తలేదు. ఈ మెడిసినే ఈ రోజున చాలా పెద్ద ప్రమాదం అవుతుంది. ప్రతి చిన్న విషయానికి కూడా మెడిసిన్ మింగేయడం మనం. ఓకే, ఇక్కడ మన ఆహారం వంటి సప్లిమెంటరీని తీసుకోండి, ఏ రోజు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం తీసుకుంటే ఆహారం తీసుకోలేకపోతున్నాం కాబట్టి మన ఆహారం వంటి సప్లిమెంటరీని తినండి, లేదా మీ జీవితాంతం కూడా మీరు ఈ మెడిసిన్ ఆహారం వల్ల తినవలసి వస్తుంది. చూడండి, ఈ మాట కూడా నేనేం ఉత్తినికంటలే. ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్న పెద్దవారు ఎవరైనా ఉంటే కనుక ఇంట్లోకి వెళ్ళి చూడండి మీరు. నేను షుగర్కి టాబ్లెట్ వేసానా, బీపీ టాబ్లెట్ వేసానా, అలసర్కి టాబ్లెట్ వేసానా, ఆయాసానికి టాబ్లెట్ వేసానా, అరుగుదలకు టాబ్లెట్ వేసానా అని మాట్లాడుకుంటున్నారా? టిఫిన్ చేసానా, పాలు తాగానా, గుడ్డు తిన్నానా, అన్నం తిన్నానా అన్న మాట ఎప్పుడైనా ఏ కుటుంబంలో అయినా మాట్లాడుతున్నారేమో చూడండి. ఎందు గురించి అంటే కేవలం మెడిసిన్ తోటే నిండిపోతుంది బాడీ అంతా. ఇలాగ నిండిపోతే రేపు అన్న రోజు ఎంత ప్రమాదం అన్నది మనకు తర్వాత రోజుల్లో అర్థమవుతుందండి. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, హుంజా జాతి ప్రజలండి వీళ్ళు. 120 సంవత్సరాల వరకు బతికుంటారు, 60 సంవత్సరాల వరకు పిల్లలు కంటున్నారు. వాళ్ళిద్దరు తల్లి కూతుర్లు, వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు. చూడండి, స్వచ్ఛమైన గాలి తీసుకుంటారు, స్వచ్ఛమైన నీరు తీసుకుంటారు, స్వచ్ఛమైన తిండి తింటారు. మనం ఏంట్రా అంటే ఇవన్నీ మానేసి ఏవి దొరికితే అవి చూసేస్తున్నాం. అందు గురించైనా మన బాడీని మనమే పోగొట్టేసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ సపోజ్ ప్రతిదీ మనం ప్రకటన చూసే కొంటాం. ప్రతిదీ ఏం కొన్నా సరే ప్రకటన చూసే కొంటాం. ఈ ఒక్క చిన్న ప్రకటన చూడండి, 1985లో ప్రకటన అండి ఇది. మేము అప్పుడు దాకా మేము వాడింది వేరు, ఆ ప్రకటన వచ్చిన తర్వాత వాడింది వేరు. ఇదిగోండి చూడండి, ఉప్పుతోటి బొగ్గుతోటి పళ్ళు తోముకోవద్దని చెప్పాడండి కోల్గేట్ వాడు. అంతవరకు మేము చక్కగా ఉప్పు, బొగ్గులు, ధనియాల పొడులు వేసి మా నాన్నగారు తయారు చేసేవాళ్ళు. ఆ పళ్ళ పొడి గట్ట పళ్ళు తోముకుంటే వాళ్ళం వాటితోటి. ఎప్పుడైతే కోల్గేట్ అన్నది వచ్చిందో ఫస్ట్ గుంట పాల పొడి అని వచ్చింది, పళ్ళ పొడి అని వచ్చింది, తర్వాత పేస్ట్ అన్నది వచ్చింది. ఈ రోజున మరి అదే పేస్ట్ ఉప్పుతోటి బొగ్గుతోటి తోమద్దన్న పేస్ట్ ఈ రోజున ఏమని అడుగుతున్నాడు, 216 నుండి ఒకసారి చూడండి మీరే. పళ్ళ సమస్యలా? అవును. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? టూత్ పేస్ట్ లో ఉప్పా? అవును. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? టూత్ పేస్ట్ లో ఉప్పా? అవును. కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ లో ఉప్పు ఉంది. ఉప్పు కాదు, విషమే. అవును, టూత్ పేస్ట్లు, బాత్ సోప్లో వాడే కొన్ని రసాయనాలు ఇప్పుడు ప్రాణాంతకంగా మారుతున్నాయి, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడేలా చేస్తున్నాయి. చూడండి, ఒక్కసారి 3 పిక్చర్లు చూపించాను మీకు. 3 పిక్చర్లో 4 పిక్చర్ కూడా తర్వాత చెప్తాను నేను. 3 పిక్చర్లో ఏమైనా ఉందంటే 2 పిక్చర్లో ఉప్పు ఉందా లేదా అని అడుగుతున్నారు. ఆ రోజు ఉప్పుకి ఈ రోజు ఉప్పుకి ఏం తేడా వచ్చింది, ఆ రోజు బొగ్గుకి ఈ రోజు బొగ్గుకి ఏం తేడా వచ్చింది, ఆ రోజు మనిషికి ఈ రోజు మనిషికి ఏం తేడా వచ్చింది, అలాగే ఆ రోజు కంపెనీకి కోల్గేట్ కి ఈ రోజు కోల్గేట్ కంపెనీకి ఏం తేడా వచ్చింది. బిజినెస్ మారింది అంతే. ఉప్పు కాదు, బొగ్గు కాదు, విషం కూడా ఉంటుందని చూడమంటున్నారు TV9 న్యూస్లు. ఇలాంటివి చూసుకుంటే చాలా న్యూస్లు మనకు ఉన్నాయి పేస్ట్ల గురించి వచ్చినవి. కానీ ఈ రోజున మనం ఏంటంటే ఆ బ్రహ్మానందం గారు ఎలా పెడుతున్నారో సేమ్ మనం కూడా అలా లెక్క లేకుండా పోతున్నాం. ఈ రోజున 2 గ్రాముల పేస్ట్ మనకు తెలియకుండా మనం వాడితే 6 సిగరెట్లు కాల్చినంత ఫలితాన్ని మనం భరిస్తున్నామండి. ఒక 6 సంవత్సరాల కల వయసు గల పిల్లలు పేస్ట్ వాడాలంటే తల్లిదండ్రుల సంరక్షణలో వాడమంటున్నారు. అలాగే ఒక పేస్ట్ వాడాలంటే చంటి పిల్లలకైతే మిరియాల గింజ అంత వాడాలి, అదే పెద్దలైతే బఠానీ గింజ అంత వాడాలంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే పేస్ట్ వాడుతున్నారో వాళ్ళకి ఎవరికైనా కొరుకులు కానీ, పొక్కులు కానీ, దురదలు కానీ ఏమైనా వస్తే డాక్టర్ని సంప్రదించమన్నారు. ఈ 3 ఎప్పుడైనా చేస్తున్నాం, ఇవి ఎక్కడో కాదండి, మీ పేస్ట్ బ్యాక్ సైడే రాసి ఉంటారు ప్రతిదీ కూడా. కానీ ఈ రోజున ఎవరం కూడా మనం అది పట్టించుకోవట్లేదు. ఒక్కసారి చూడండి, కోల్గేట్ కంపెనీ ఒక రోజుకి మన ఇండియా నుండి తీసుకెళ్లే ఆదాయం ఎంతంటే 5,000 కోట్ల టర్నోవర్. ఒక్కసారి చూడండి, ఇక్కడ అదే కోల్గేట్ కంపెనీ అమెరికాలో తయారైందంటే, ఆ కోల్గేట్ కంపెనీ అమెరికాలో తయారైతే అక్కడ ఏం చేస్తున్నారంటే 200 గ్రాములు ఏప పొలాలు $15 అంటే 1,200 రూపాయలు కొని వాడుతున్నారండి. పావు కేజీ కూడా కాదు, కేజీకి 200 గ్రాములు 5 వస్తాయి అంటే పావు కేజీ కూడా కాదండి. అంత పుల్లల కట్ట, పందు పుల్లల కట్ట $15 అంటే 1,200 రూపాయలు కొనుక్కొని ఆ పందు పుల్లల కట్టను వాడుతాడు. మనం ఎక్కడైనా 1,200 రూపాయలు చిట్టేనే కొంటున్నామని చెప్పండి. అసలు మనం అవకాశం ఉంటే కనుక పందు పుల్లలు కడుక్కోవడం బెటర్ అండి. కానీ మిమ్మల్ని ఈ రోజు నేను కడగమంటే చాలా కోపం వచ్చేస్తుంది మీకు. మీరు ఎంతవరకు బ్రష్ వాడారు, పేస్ట్ వాడారు, అందు గురించి కోపం వచ్చేస్తుంది కాబట్టి మీరు ఎవరు కడగడానికి ఇష్టపడరు. అందు గురించి అని ఇటువంటిది ఏదైనా ఉందంటే కనుక మన దగ్గర కూడా మన పేస్ట్ ఉందండి.
యాప, లవంగ, పుదీనాతో కేవలం తయారు చేస్తారండి. ఈ పేస్ట్ వాడుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా రాదు. పిప్పను బాధలు, నోటి దురదలు, ఎటువంటి దురదలు, ఎటువంటి పొక్కులు ఇటువంటివి ఏవి రావండి. పైగా బఠానీ గింజంతా వాడుకుంటే చాలండి, ఎక్కువ కూడా వాడక్కర్లే. వాళ్ళు ఏదో ఒక వంతిని కట్టినట్టు పెడతారు పేస్ట్ ని, కానీ అంత పెట్టుకోనక్కలే. బఠానీ గింజ అంత వాడాలండి, మిరియాల గింజ అంత పిల్లలకు వాడాలండి. మనకు తెలిసి తెలియక ఏం చేస్తారంటే మన పిల్లలు మనకన్నా ఎక్కువగా తీసుకుంటారు. ఈ రోజున ఎక్కువ శాతం అందు గురించే రోగాలన్నీ వస్తున్నాయి. ప్రతి పేస్ట్ లోను కూడా నికోటిన్ కూడా యాడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక పిల్లోడిని ఎవరినైనా మనం షాపుకు పంపి ఒక పేస్ట్ తెమ్మంటే ఆ కుర్రోడు వేరే కంపెనీ పేస్ట్ తీసుకొస్తే దాన్ని ఒప్పుకోం మనం. ఆ పేస్టే మనం వాడతాం, అదే అంటాం. అటువంటి పేస్ట్ మనం ఈ రోజున వాడేస్తున్నాం. అందు గురించనే ఇక్కడ ఇంకొక పేస్ట్ ఉంటుందండి మన దగ్గర. 3 రకాల పేస్టుల్లో రెండో పేస్ట్ అనేది వైట్నమ్ పేస్ట్ అంటారు. ఇదేంటంటే గారం అసలు టీ, బీడీ, సిగరెట్, కైనీ, పాన్పరకి ఇటువంటివి తాగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నబిలే వాళ్ళు ఎవరైతే ఉన్నాయో, పళ్ళు పాడైపోతుంటే అటువంటి వాళ్ళకి. ఇదే కాకుండా మంచినీళ్ళ ద్వారా కూడా ఎనామిల్ కోటింగ్ అన్నది పోతుంది. దీని కోటింగ్ నిలబెట్టడానికి మన దగ్గర వైట్నమ్ పేస్ట్ ఉంటుంది. అలాగే గానో పేస్ట్ అంటారండి, ఎరుపు రంగు పుట్టగొడుగు నుండి తయారు చేస్తారు. ఎటువంటి పిప్పని బాధలు రాదు, నోటి దుర్వాసన ఇటువంటిది రాదు, పళ్ళు కదిరిపోవడం అవ్వదు. అలాగే చిగుర్లు చెదిరిపోయి పేస్ట్ మనకు ఉంటుందండి. అలాగే మన దగ్గర మౌత్ వాష్ ఉంటుంది. బ్యాక్టీరియా, నోటిలో బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో మనం చికెన్, మటన్ తిన్నప్పుడు కానీ, లేదా మీటింగుల్లో వెళ్ళినప్పుడు కానీ, లేదా నైట్ టైం ఎక్కడికైనా నిద్ర పడిపోయిన తర్వాత మళ్ళీ మనం ముఖం కడగలేని టైంలోని బ్యాక్టీరియా, మన నోట్లో బ్యాక్టీరియాని బొక్కలించుకొని తీసుకోవడం మౌత్ వాష్ ఉంటుంది. అలాగే మన దగ్గర బ్రష్లు 4 కలర్ బ్రష్లు ఉంటాయి. అదే కాకుండా ఈ రోజున ఏ సోప్ అయితే మనం వాడుతున్నామో ప్రతి సోప్ కూడా మనం ఏం చూస్తామంటే స్మెల్ ఏది బాగుంది, ఎంత సైజులో వస్తుంది, ఒక సబ్బు కొంటే ఏం వస్తుంది, 3 సబ్బులు కొంటే ఇంకేం ఇస్తున్నారు గిఫ్ట్, ఇదే చూసుకుంటున్నాం. కానీ ఎప్పుడు కూడా టీఎఫ్ఎం గ్రేడ్ అనేది ఎప్పుడు మనం ఏ సోపు మీద చూస్తలేదు. ప్రతిదీ కూడా ఎప్పుడు కూడా టీఎఫ్ఎం గ్రేడ్ అనేది ఎక్కువగా చూసుకోవాలండి. ఒక్కసారి అర్థం చేసుకోండి, టీఎఫ్ఎం గ్రేడ్ అనేది 70% కన్నా తక్కువకుంటే జంతువులకు వాడాలండి. 60 కన్నా తక్కువకుంటే ఏ జంతువుకు వాడాలో ఆలోచించాలి. ఒక్కసారి అర్థం చేసుకోండి, మనం వాడే సబ్బు ఎంత రేట్ ఉంటుందన్నది మనం ఒక్కసారి చూసుకోండి. మన ఇంట్లో కుక్కకు కొనే సబ్బు ఎంత రేట్ ఉంటుందో ఒక్కసారి బయట మార్కెట్లో అడగండి. 350 నుండి 500 రూపాయలు ఉంటుంది. మనం వాడే సబ్బు ఎంత అంటే 10 రూపాయలు, 20 రూపాయలు బేరాలు ఆడుతాం మనం. నేను రేటు పెంచేసారని కాదండి, మంచి క్వాలిటీ కొనగలగాలి. ఇక్కడ టీఎఫ్ఎం గ్రేడ్ ఏదైనా చూడండి, బయట ఉండే సోపులు ఇవి కూడా పెద్ద రేట్లు ఉంటాయి, కానీ దానికి తగ్గట్టు టీఎఫ్ఎం గ్రేడ్ అనేది తక్కువగా ఉంటుంది. మన దగ్గర ఏదైనా సోపు టీఎఫ్ఎం గ్రేడ్ 76 దాటి ఉంటుందండి. గ్రేడ్ 1 సోపులు మన దగ్గర దొరుకుతాయి. మన దగ్గర ఫస్ట్ సోప్ ఏంటి, నీమ్ సోప్ అంటారు దీన్ని. యాప, తులసి, పుదీనాతో తయారు చేస్తారండి. ఓకే, ఎటువంటి గజ్జి, తామర, దురదలు ఇటువంటివి రాదు, సోపి మచ్చలు ఇలాంటివి రానివ్వదు. ఇంకొకటి ఏంటంటే తాజాగా ఉంటుంది, ఫ్రెష్ గా మన ముఖాన్ని తయారు చేస్తుంది. అదే కాకుండా ఇంకొక సోప్ ఉంటుందండి, క్రిమీ బార్ అంటారండి. ఇది పాల వెన్నతో తయారు చేస్తారు. ఎటువంటి మొటిమలు ఇటువంటివి రాకుండా ఉంటుంది. అలాగే స్మూత్ గా ఉంచుతుంది. ఎక్కడంటే సెలబ్రిటీలు చేస్తుంటారు ఎక్కువ పాల వెన్నతోటి గట్టని, పువ్వులతోటి పాల వెన్నతోటి గట్ట సెలబ్రిటీలు స్నానాలు చేస్తారు. అటువంటి సోప్ ఒకటి ఉంటుంది. అలాగే మన దగ్గర గ్లిజరిన్ సోప్ అని ఒకటి ఉంటుందండి. గ్లిజరిన్ ఎక్కువ ఉంటుంది, మాయిశ్చరైజర్ ఎక్కువ ఉంటుంది. ఆలువైలు, కుంకుమ పువ్వు, తేనె ఇటువంటివి కూడా కలిపి ఉంటుందండి దీంట్లోని. ఎంత బాగుంటుందండి, అంత బాగుంటుంది. శీతాకాలం చాలా మందికి కూడా ఆయిల్ స్కిన్ గా కూడా తయారు చేసి మంచి గ్లిజరిన్ అనేది, మాయిశ్చరైజర్ అనేది కూడా కల్పిస్తుంది. అలాగే మన దగ్గర ఎటువంటి బ్యాక్టీరియాలు రాకుండా జర్న్ ప్రోడక్ట్ అనేది కూడా మన దగ్గర సోప్ అనేది ఉంటుందండి. ఇది కూడా చాలా బాగుంటుందండి. గజ్జి, తామర, దురదలు, పొక్కులు ఇటువంటి పిల్లలు మట్టిల్లో గట్ట ఆడిన వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే ఇది వాడుకోవడం వలన అటువంటివి ఏవి రాకుండా కాపాడుతుంది. అదే కాకుండా మన దగ్గర మెన్ సోప్ కూడా 2 మెన్ సోప్ అంటారండి. ఇది గ్లిజరిన్ ప్లస్ మాయిశ్చరైజర్ కూడా బాగా కలిగి ఉంటుంది. మంచి స్మూత్ గా ఉంటుందండి. ఏ సోప్ అయినా సరే మంచి నీట్ గా ఉంటుందండి ఇది. ఓకే, అలాగే మన దగ్గర హ్యాండ్ వాష్ కూడా ఉంటుందండి. మంచిగా నీట్ గా శుభ్రపరిచి మంచి సువాసన గల శుభ్రపరుస్తుందండి. మన చేతిలో మంచి సువాసన వస్తాయండి, యాప్ తోటి తయారు చేస్తారు. అలాగే మన దగ్గర ఏదైతే టీ పొడి అంతా బయట తాగుతున్నాం ప్రజెంట్, ఏ టీ పొడి అయితే తాగుతున్నాం, ఈ రోజు చాలా మంది టీ తాగడం చాలా తప్పుగా, పాపంగా ఫీల్ అవుతారు. కానీ టీ ఎప్పుడు కూడా మనం చిగురుటాకు నుండి తాగాలండి. అలాగా మనం లేదా రెండో ఆకు నుండి తాగాలి. కానీ మనం ఇవి రెండు తాగలేక మనం ఏం చేస్తున్నాం అంటే మొదటాకులో తాగేస్తున్నాం. ఇక్కడ పైన చిగురుటాకులోని ప్రోటీన్లు, ఫైబర్లు ఇటువంటివి ఉంటాయి. రెండో ఆకులో కొద్దిగా తగ్గుతాయి, కానీ మిగతా అది 3వ స్టెప్ లోకి వచ్చేటప్పుడు ఒకటే ఒకటి ఉంటుందండి. దాని పేరే నికోటిన్. ఇది బీడీ, కైనీ, సిగరెట్, పాన్ పరాకుల్లో వేస్తున్నారు. ఈ రోజున మనం ఇదేంటంటే మనకు తెలిసి తెలియక టీకే తాగేస్తున్నాం. అందుకే చూడండి, ఎవరైనా బీడీ, సిగరెట్, మందు తాగిన వాళ్ళకి ఏ అలవాటు ఉంటుందో, ఈ రోజు 10 రోజులు టీ తాగి ఒక రోజు టీ మానేస్తే తలపోటు వచ్చేస్తుంటది. టీ పడవలసిందే అంటుంటారు. టీ తాగడం పెద్ద తప్పుగా ఫీల్ అవుతారు. ఇందు గురించేనండి.
ఇటువంటిది మనం ఎప్పుడు కూడా ఈ రోజున చాలా మట్టికి తాగేస్తున్నాం. ఎప్పుడు కూడా మనం ఫస్ట్ ఆకైనా తాగాలి, రెండోదైనా తాగాలి. ఈ రోజున మనం ఏంటంటే ఆ రెండు కొనలేక మధ్య ఆకు కిందన ఆకుని మనం తాగేస్తున్నాం. అటువంటి ప్రమాదాన్ని మనం ఎదుర్కొన్నాం. ఈ రోజు టీ పొడే కాదండి, పేస్టుల్లో కూడా ఆల్రెడీ కలిపేస్తున్నారు. ఇక్కడ చూడండి, మనకి ఈ టీ పొడి కూడా బయటదేనండి, తాజ్మహల్ టీ పొడి ఎవరు వాడడానికి ఇష్టపడరు. ఎందు గురించి అంటే మనకి నీట్ గా రంగు దిగిపోవాలి, ఎక్కువగా రంగు కావాలి. కానీ ఆ రంగుల గురించి ఏం చేస్తున్నారంటే బయట అనేక రకాల కల్తీ టీ పొడులు తయారు చేస్తున్నారు. మాకు ఎక్కడో కాదండి, గోకవరం పక్కనే ఉంటది, రంపెర్రంపాలెం దగ్గర 1200 కేజీల టీ పొడిని పట్టుకున్నారు మొన్న ఈ మధ్య, ఒక 2 నెలల క్రితం. చూడండి ఏం కలిపేస్తున్నారో, ఏం తాగేస్తున్నాం మనకు తెలియకుండా ఆ టీలు తాగేస్తున్నాం. కానీ మన దగ్గర కూడా ఒక టీ పొడి ఉంటుందండి. ఈ టీ పొడి నేను ఫస్ట్ కొంటే ఈ బిజినెస్ లో రావడం మెయిన్ కారణం ఈ టీ పొడి అండి. ఈ టీ పొడి ఎన్ని రకాలుగా పనిచేస్తుందంటే గ్యాస్ ట్రబుల్ నివారిస్తుందండి ఫస్ట్. ఇంకొకటి ఏంటంటే ఒక కప్పు టీ తాగితే 4 నారింజ రసాలు తాగినంత ఫలితాన్ని ఇస్తుంది. ఇంకొకటి అరుగుదలను పెంచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఓకే, 5 సంవత్సరాలు ఇదైతే తాగితే క్యాన్సర్ దరిచేరదు. అలాగే రోగనిరోధక శక్తి పెంచుతుంది, కొలెస్ట్రాల్ ని కరిగిస్తుంది, నీరసత్వాన్ని పోగొడుతుంది. జిటా టీ ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. తాగితే ఇన్ని రకాల లాభాలు, తాగకపోయినా తాగాలన్న కోరికైతే మనకి ఎక్కడ కూడా ఉండదండి. తాగితే ఇన్ని రకాల లాభాలు, తాగకపోయినా తాగాలన్న కోరిక ఉండదు. నేను ఈ టీ పొడి ద్వారాగానే ఈ కంపెనీలోకి అన్నది నేను రావడం స్టార్ట్ అయిందండి. ఓకే, ఇంకొక టీ పొడి కూడా కరోనా వచ్చిన తర్వాత, కరోనా టైంలో అందరికీ కరోనా వస్తుంది. ఎవరైతే ఏవైతే తీసుకుంటున్నారో అవన్నీ తీసుకుంటున్నారో వాళ్ళు ఎవరికి కూడా కరోనా దరిచేరుతలేదని తెలుసుకొని కరోనా గురించి అనే కేవలం ఇవన్నీ కలిపి మిశ్రమం అన్ని ఎండు ద్రాక్ష, నల్ల మిరియాలు, చెంటు, పసుపు, అలాగే అశ్వగంధ, దాచిన చెక్క, మొలైతి, తులసి ఇవన్నీ కూడా కలిపి తయారు చేసింది కూడా స్లైసీ టీ పొడి అనేది కూడా మన కంపెనీలో ఉందండి. ఇది కూడా మంచి ఉపయోగాలు ఉంటాయండి దీని ద్వారాగా. అంటే మీకు చదివితే ఇప్పుడు టైం సరిపోదని ఇవన్నీ చదవట్లేదు. ఓకే, అలాగే మన దగ్గర కాఫీ పొడి కూడా ఉంటుందండి. తలనొప్పిని తగ్గిస్తుంది, మన శరీరాన్ని రక్షిస్తుందండి. మంచి తలనొప్పిని తగ్గించి మనకి సి విటమిన్ ఎక్కువగా ఉంటుందండి. అలాగే మన శరీరాన్ని కూడా కాపాడుతుంది. అలాగే చూసినట్టయితే బయట డ్రింక్లు ఏవైతే తాగుతున్నామో ఈ రోజున అనేక రకాల వ్యాధులు కూడా మనకు వస్తున్నాయి. కిడ్నీలో రాళ్ళు ఏర్పడడం, ఆస్మా వ్యాధి గురి కావడం, శరీరం చక్కెర పెరగడం, అలాగే షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదం, ఊబకాయం, పంటి ఎనామిల్ దెబ్బతినడం, గుండె జబ్బులు దగ్గర కావడం, ఎముకలు బోలుగా తయారైపోవడం, గర్భవతి ప్రాబ్లాలు, ఇటువంటివన్నీ కూడా ఈ రోజు మనం ఎదుర్కొంటున్నామండి కేవలం ఇటువంటి బయట డ్రింకులు తాగడం వలన. చూడండి ఒక్కసారి, బెంజి నడిపే అమెరికాలో లీటర్ గంజి నీళ్ళు, అమెరికాలో 2 లీటర్ గంజి నీళ్ళు $2 అంటే 150 రూపాయలు కొనుక్కొని తాగుతున్నారండి. అవి చూడండి, అవి మజా ఫ్రూటీల్ లాగా గట్రా బాసుల్లో పెట్టి అమ్ముతున్నారు వాళ్ళు, రైస్ డ్రింక్ అనేవి. అమెరికాలోనండి, ఎక్కడో కాదు. ఇక్కడ మనం ఏంటంటే అదే గింజని మనం పారబోస్తున్నాం. అంటే కుక్కలకి, మేకలకి, పందులకి, లేదా బట్టలకు కూడా ఎట్టడం మానేసం ఈ రోజున పారబోసేస్తున్నామండి. కానీ అక్కడ లీటర్ గింజ నీళ్ళు ఎంతంటే 150 రూపాయలు కొనుక్కొని డ్రింకుల్లా తాగుతున్నారు. మనం ఇటువంటి అవకాశం ఏమైనా ఉంటే కనుక తాగడానికి అవకాశం ఉంటే తాగండి. లేదనుకుంటే నిమ్మ నీళ్ళు, పందర్ నీళ్ళు ఇటువంటివి ఏమైనా తాగండి. లేదనుకుంటే మన దగ్గర ఇదే ఎనర్జీ ఏదైతే పోతుందో ఆ ఎనర్జీని మళ్ళీ మనకు డౌన్ అయిపోతున్న ఎనర్జీని పెంచడానికి మన దగ్గర ఫ్రెష్ అప్ డ్రింక్ అనేది ఉంటుందండి. ఎంత మంచిదంటే సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది, జింక్ అనేది కూడా ఉంటుంది. ఎంత అలసటతో వచ్చిన వెంటనే ఎనర్జీని తయారు చేస్తుందండి. మంచి బాగుంటుంది, మంచి టేస్టీగా కూడా ఉంటుంది. మీకు ఆల్రెడీ షుగర్ కూడా అందులోనే ఇస్తారు కాబట్టి మీరు ఎటువంటి షుగర్ వేసుకున్నక్కర్లేదు. కావాలంటే మీరు వేసుకోవచ్చు, కానీ కలర్ లో మాత్రం భయంకరమైన కలర్ అయితే బయటికి అట్లా రాదు. ఎందుకంటే న్యాచురల్ గా తయారు చేస్తారు, ఎటువంటి కెమికల్ లేకుండా తయారు చేస్తారు. మంచి హెల్దీ డ్రింక్ అండి మనది. ఓకే, అలాగే చూసినట్టయితే మన దగ్గర 5 రకాల తులసులతో తయారు చేస్తారండి. ఫస్ట్ శుక్ల తులసి అంటారు, రోగనిరోధక శక్తిని పెంచడానికి. అలాగే కర్పూర తులసినండి, లోపల నుండి మిమ్మల్ని బలపరుస్తుంది. మూడోది ఏంటంటే రామ తులసి, శరీరం మరియు ఆత్మను నయం చేస్తుంది. 4వది వన తులసి, మానసిక ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 5వది వచ్చి కృష్ణ తులసి, గొంతు, చెవి, ముక్కు, ఊపిరితిత్తులను ఉపశమనం అందిస్తుందండి. దీని పేరే పంచ తులసి అండి. మన దగ్గర 2 చుక్కలు మీరు టీలో కానీ, పాలలో కానీ, వేడి నీటిలో కానీ రోజులో ఏదో టైంలో తీసుకుంటే మీరు ఎటువంటి నీరు తాగినా, ఎటువంటి ఏరియాల్లో తిరిగినా ఎటువంటి ప్రమాదం లేకుండా ఇన్ని రకాలుగా మనల్ని కాపాడడానికి పంచ తులసి అనేది కూడా మన దగ్గర మంచి బెస్ట్ ప్రోడక్ట్ మన కంపెనీ తయారు చేస్తుంది. ఓకే, అలాగే మన దగ్గర ఇనివిగో ప్రోటీన్ పౌడర్ అని ఉంటుందండి. 12 సంవత్సరాల లోపు గల పిల్లలకి, 60 సంవత్సరాలు దాటిన పెద్దలకి ఎవరికైనా సరే ఈ రెండిట్లో ఏదైనా ఇవ్వచ్చు. పాలలో కలపొచ్చు, నీళ్ళలో కలపొచ్చు, వాళ్ళు తినే తిండిలో కలపొచ్చు. లేదనుకుంటే కనుక చేతిలో వేసి కూడా తినేయచ్చు. కండరాలకు మంచిది, కంటికి మంచిది, ఒంటికి మంచిది, పంటికి మంచిది. అలాగే ఎవరికైనా సరే పిల్లలకి ఇది వాడినట్టయితే కనుక మంచి తెలివితేటలుగా, మంచి మైండ్ డెవలప్మెంట్ గా పెరుగుతారండి. చాలా బాగుంటుందండి ఎవరికైనా సరే. నేను అనేక రకాల ఫ్రెండ్స్ సర్కిల్ లో చాలా మందికి ఇచ్చాను, అందులో రిజల్ట్ కూడా మంచి రిజల్ట్ నేను తీసుకున్నాను. అలాగే మన దగ్గర అమరంజు, మొక్కజొన్న, ఎండు దశ, బాధ, గుమ్మడి విత్తనాలతో తయారు చేస్తారండి.
అమరంజు, మొక్కజొన్న, ఎండు ద్రాక్ష, బాదం, గుమ్మడి విత్తనాలతో తేనె కూడా వేసి తయారు చేస్తారంటే బ్రేక్ఫాస్ట్ అంటారు. ఎవరికైనా చంటి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ లేకపోతే గర్భిణీ స్త్రీలకు కానీ ఎవరైతే ఆహారం సరిగ్గా తీసుకోవట్లేదో వాళ్ళు ఎవరైనా సరిగ్గా తిన్నట్టయితే కనుక 2 స్పూన్లు తింటే 21 ఇడ్లీ తిన్న మధ్యాహ్నం అంటే ఎంత బాగా పనిచేస్తుంది మన దగ్గర బ్రేక్ఫాస్ట్ అనేది కూడా ఉంటుంది. ఓకే. అలాగే ఇదే కాకుండా మన దగ్గర చాక్లెట్ల రూపంలో కూడా 3 రకాల చాక్లెట్లు ఉంటాయండి. బయట ఏవేవో చాక్లెట్లు 5 స్టార్ అని, డైరీ మిల్క్లు అని ఇటువంటి చాక్లెట్లు కొనే దగ్గర ఇవి కొనుక్కుంటే మంచి ప్రోటీన్ విలువలు మన దగ్గర దొరుకుతాయండి. ఎవరైనా సరే ఇంకొకటి ఏంటంటే మంచిదండి. ఈ రోజున నేను బెస్ట్ అని చెప్తాను దీన్ని. ఎక్కడికి వెళ్ళినా సరే మంచి బెస్ట్ ఆయిల్ ఏదైనా ఉందంటే కనుక మన దగ్గర మంచి ఆయిల్ రైస్ బ్రాండ్ ఆయిల్ అండి. ఇదే రైస్ బ్రాండ్ ఆయిల్ బయట కూడా దొరుకుతుంది. అయితే బయట రైస్ బ్రాండ్ ఆయిల్కి మన దగ్గర దానికి తేడా ఏంటంటే పచ్చి వంటకంగా తయారు చేస్తారండి నూనె ఇది. అలాగే చెక్క గానుగులో తీస్తారు. ఇంకొకటి ఏంటంటే సేంద్రియ పద్ధతిలో తీస్తారు. అంటే ఎక్కడ కూడా పెంట భూముల్లోనే తీస్తారు తప్ప యూరియా పొటాసులు పండించరండి ఆ బియ్యాన్ని పండించేటప్పుడు. అలాగే చెక్క గానుగులో తీస్తారు. ఎక్కడ ఇనప మేకు కూడా ఉండదండి అందులో. ఇంకొకటి ఏంటంటే పచ్చి నూనెగా తీస్తారు. ఎందు గురించి అంటే ఈ రోజున మనం వాడే మంచి నూనె 3 సార్లు కన్నా ఎక్కువ మరగబెట్టకూడదు. ఒక్కసారి చూడండి, పకోడీ కొట్టు బజ్జీ కొట్టు ఎప్పుడు వేసి ఉంటాడో నూనె, బండిలో ఆయిల్ తగ్గుతుంటే పోస్తుంటాం చూసారు, అలా పోస్తారు. కానీ ఇప్పుడు నూనె మార్చడం. మనం ఏంటంటే మన ఇంట్లోని ఆ పూటకు వాడేస్తాం కానీ ఎక్కడ పకోడీ బజ్జీ టిఫిన్ కొట్టుల్లో ఎక్కడ కూడా నూనె అన్నది మారుతారండి. ఆ నూనె తగ్గుతుంటే నూనె పోస్తుంటారు. కానీ మన దగ్గర ఇది రైస్ బ్రాండ్ ఆయిల్ అనేది అంటే ధాన్యం తయారైన తర్వాత ధాన్యం మీద పొట్టు తీసిన తర్వాత బియ్యం మీద ఎర్ర పొరతో తయారు చేస్తారండి. దీని మూలన ఒక లాభం కాదండి ఫ్రెండ్స్, మీ ఎవరైతే మీ చుట్టాలు మీ బంధువులు ఈ పండగకి మంచిగా హ్యాపీగా బతకాలి, హ్యాపీగా ఉండాలనుకుంటారు ఎవరైనా సరే ఈ మంచి నూనె వాడుకోండి. ఇది మీకు తెలిసినంత మందికి ప్రతి ఒక్కరికి తెలియజేయండి. దీని మూలన ఒక లాభం 2 లాభాలు కాదండి, నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ హార్ట్ అటాక్ నుండి మనల్ని మనం దూరం చేసుకోవచ్చు. ఓకే. అలాగే చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో దాన్ని దూరం చేసుకోవచ్చు. అదే కాకుండా క్యాన్సర్ వ్యాధులు ఏవి రాకుండా నివారించవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే నాడీ వ్యవస్థ, అంటే రక్త ప్రసరణ ఏదైతే సరిగ్గా సాగట్లేదో వాళ్ళందరికీ రక్త ప్రసరణ సరిగ్గా సాగించేలా చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. అలాగే అజీర్తి ఇటువంటి ప్రాబ్లం అయితే ఉంటుందో ఏదైనా కూర కానీ తిండి కానీ ఏదైనా తిన్న వాళ్ళకి జీర్ణం ఏదైతే అవుతుందో దానికి బాగా పనిచేస్తుంది. అలాగే నాడీ వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాన్ని అంతటిని కూడా బాగా తయారు చేస్తుందండి. అదే కాకుండా నరాల బలహీనత నుండి తగ్గిస్తుంది. ఇంకొకటి ఏంటంటే కంటి సమస్యలు ఎటువంటివి రాకుండా కాపాడుతుందండి. అలాగే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అంటే మన దగ్గరికి ఎటువంటి వైరస్లు బ్యాక్టీరియాలు రాకుండా చేస్తుంది. ఇదే కాకుండా ఎముకల నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఎటువంటి జాయింట్ పెయిన్స్ కూడా రాదండి. అలాగే చుండ్రు అన్నది కూడా మన తలకి ఎక్కడ పట్టకుండా చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మన జుట్టు ఏదైతే ఉందో మగవారికైనా ఆడవారికైనా తల ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా ఇన్సులేషన్ సరఫరా, మన బాడీలో ఇన్సులేషన్ ఏదైతే లేదో దాన్ని కూడా ఈ ఆయిల్ ద్వారా మనం ఇన్ని రకాలుగా లాభం చెందొచ్చు. ఇదే కాకుండా ఇది వాడిన వారికి ఎవరికైనా సరే ఒళ్ళు నీరు పడుతుందండి. చాలా మందికి మనం నొక్కి చూసినట్టయితే లొట్టలు పడుతుంటది. అటువంటి వాళ్ళకి ఈ ఆయిల్ ఇవ్వండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మనం తక్కువ వాడాలి. 2 లీటర్ల ఆయిల్ అండి మన దగ్గర దొరికేది. ఈ 2 లీటర్లు మనకు 3-4 లీటర్లతో సమానం. అంటే మీరు వాడే 100 గ్రాముల దగ్గర 80 గ్రాములు, 60 గ్రాములు, 70 గ్రాములు ఆ లోపు వేస్తే చాలండి. చాలా తక్కువ ఆయిల్ వాడుకోవాలి. ఎటువంటి మంట రాదు, పొగ రాదు. మీరు ఎంత మరగబెట్టినా ఉడుకుతుంది. ఎందుకంటే రైస్ నుండి తయారు చేస్తారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం కూడా మనకు ఉండదు. ఓకే. ఇంత మంచి ఆయిల్ మన దగ్గర దొరుకుతుంది. ఇదే కాకుండా డైలీ కేర్ షాంపూ అంటారండి. ఇది ఎవరైతే స్నానం చేస్తారో తేమను ఎక్కువగా ఉంచుతుంది, మురుకును పోగొడుతుంది. అలాగే ఇది మాయిశ్చరైజర్ షాంపూ అంటారండి. ఇదేంటంటే చిట్లిపోతుంటాయి తలలో 2-3 బద్దల కింద ఎవరికైతే చిట్లిపోతాయో అటువంటి తలను చిట్లిపోకుండా అవుతుంది. అలాగే స్మూత్ గా తయారు చేస్తుంది. మట్టికి మురుకును పోగొట్టి తేమను ఎక్కువగా ఉంచుతుంది. ఈ డీప్ క్లీన్ షాంపూ అంటారండి. ఇది ఏంటంటే చుండ్రును పోగొడుతుంది, తల ఊడిపోవడాన్ని కూడా అరికెడుతుంది. అలాగే చూసినట్టయితే ఈ షాంపూ స్మూత్ గా తయారు చేయడానికి మనకి తలకు బాగా పనిచేస్తుంది. అలాగే ఈ షాంపూ ఏదైతే ఉందో మనకి తలకు అనేక రకాల కలర్లు వేస్తుంటారు, ఆ కలర్ ని కాపాడుతుందండి. కలర్లు పోకుండా కాపాడుతుంది. అలాగే ఇది ఇంకొక రకమైన షాంపూ అండి. స్మూత్ గా తయారు చేసి సిల్కీగా తయారవడానికి బాగా పనిచేస్తుందండి ఈ షాంపూ. అలాగే మన దగ్గర ఇంకొక షాంపూ ఉంటుంది. ఇది ఏంటంటే తల ఊడిపోవడాన్ని అవుతుంది. అలాగే తలని బలంగా తయారు చేస్తుందండి. అలాగే మన దగ్గర సిరం అనేది కూడా ఉంటుంది. ఇది ఎయిర్ సిరం అంటారు. ఇది కూడా చాలా స్మూత్ గా తయారు చేసి మన తలకి చిట్లు పోవడానికి రిపేర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేస్తుంది. ఇదే కాకుండా హెయిర్ ఆయిల్, అంటే తలకి కొబ్బరి నూనెగా రాసుకుంటే ఎయిర్ ఆయిల్ అనేది కూడా ఉంటుందండి మన దగ్గర. ఈ ఆయిల్ రాసిన వాళ్ళకి ఎవరికి చుండ్రు పట్టదు, జుట్టు ఊడిపోదు. ఇంకొకటి ఏంటంటే మానసిక తలనొప్పి ఏదైతే ఉందో దాన్ని తగ్గిస్తుందండి. మర్దన చేసుకుంటే ఎటువంటి తలపోటు నుండి కూడా మనం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అదే కాకుండా స్మూత్ గా తల ఎదిగేటట్టు నీట్ గా తయారయ్యేటట్టు మనకి చేస్తుంది. తల ఇప్పుడు కూడా
తెల్లబడిపోకుండా కాపాడుతుందండి. అంటే చిన్న వయసులో అంటే బాగా 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి ఎవరికైనా తెల్లబడుతుంది, కానీ చిన్నది అంటే బాలమిరప అంటారు చూడండి, అటువంటి బాలమిరప రాకుండా కాపాడుతుంది. ఇదే కాకుండా మన దగ్గర ఎయిర్ స్పా ఉంటదండి. ఇది ఏంటంటే మొక్కరోళ్ళకి చాలా మందికి తలకు ఆయిల్ రాయను ఇటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఎయిర్ స్పా అనేది కూడా మనకి మొదటి నుండి కూడా మనకి తలకి వెంట్రుకలకి మొదటి నుండి కూడా పోషకాన్ని ఇచ్చి మంచిగా తయారవడానికి మనకి తలకు పనిచేస్తుంది. అలాగే ఎయిర్ కండిషనర్ అంటారు. ఇది ఏదైతే ఉందో ఇది ఎవరైతే మగవాళ్ళు రాసుకుంటారో వాళ్ళకి తలలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఎయిర్ కండిషనర్ అనేది కండిషనర్ గా చేసి మనకి ఎటువంటి కంప్లైంట్లు లేకుండా చేస్తుందండి. అలాగే మన గాజు పాత్రలు, స్టీల్ పాత్రలు ఇప్పుడు పండగ టైం కదండి, ప్రతి వాళ్ళు బయట వేసుకొని మంచాల మీద తోమేస్తుంటారు. ఓహో 2 రోజులు 3 రోజులు తోమడమే పట్టుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి దీన్ని అలవాటు చేయండి. గాజు పాత్రలు, స్టీల్ పాత్రలు, వెండి పాత్రలు, బంగారం పాత్రలు, ఇత్తడి పాత్రలు, ఫింగర్ ఒకటి కాదండి, మీ ఇష్టం ఏం కావాలంటే ఇవి దీనితోటి ఇంకొచ్చి డిష్ వాష్ ఎంత బాగా క్లీన్ అవుతుందంటే ఎటువంటి గ్రీజు మరకలు కానీ జిడ్డు మరకలు కానీ ఏవైనా సరే 1/2 లీటర్ నీటిలో 5 ml నుండి 10 ml వేసుకొని మనం నీరు కలుపుకొని చేసుకుంటే చాలండి, మంచి నీట్ గా వదులుతుంది. ఓకే, అలాగే మన దగ్గర ఇదే కాకుండా ఫ్లోర్ గుడ్ మార్నింగ్ హాల్ ఫ్రెండ్స్. ఈ రోజు వెస్టేజ్ ఫ్లోర్ క్లీనర్ గురించి డెమో చూద్దామండి మనం. ఓకే, ఇక్కడ చూడండి ఖాళీ గ్లాసు మనం 2 తీసుకున్నామండి. దాంట్లో మనం మంచినీరు అనేది నింపడం జరుగుతుందండి. ఇక్కడ బయట దొరికే నీలిమందు, ఉజాలా నీలిమందు ద్వారాగా మనం దాన్ని పాడు చేయడం కూడా జరుగుతుంది. ఆ వాటర్ అనేది ఏవైతే గచ్చులు ఇలాగా పాడు చేస్తామో మనం వాడకం ద్వారాగా మనం పాడవుతున్న గచ్చుల్లోని మనం ఏదైతే గచ్చు క్లియర్ అవ్వాలనుకుంటామో అక్కడ మనం ఎక్కువ శాతం వాడేది ఏంటంటే లైజాల్ అండి. పెద్ద పెద్ద సినీ నటుల ద్వారా మనం ప్రకటనలు చూస్తుంటాం కదండి, దాని గురించి అది వాడుతున్నాం. ఇక్కడ మన దగ్గర ఫ్లోర్ క్లీనర్ అనేది మన వెస్టేజ్ కంపెనీ ద్వారా తయారు చేసింది. ఈ రోజు ఈ రెండింటి ద్వారా మనం క్లారిటీ చూద్దామండి. ఇక్కడ చూడండి ఒకసారి ఫ్లోర్ క్లీనర్ తోటి ఒక గ్లాస్ లో అనేది వేసి మనం దీని క్లారిటీ 1, అలాగే 2, 3, 4 స్పూన్లు మనం లైజాల్ అన్నది వేసి అందరూ కలపడం జరిగిందండి. ఇక్కడ మన వెస్టేజ్ ఫ్లోర్ క్లీనర్ అనేది 1 చాలు సార్, అంతకన్నా ఎక్కువైతే వేయక్కర్లేదు, మన దగ్గర వాడకం తక్కువ ఉంటుంది. అదిగోండి ఒక్కసారి నేను ఏమైనా కలిపానా లేదో చూడండి ఒకసారి, అది ఆల్రెడీ కింద నుండి చూడండి ఏం జరుగుతుందో. ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ వాటర్ అన్నది వైట్ గా తయారైపోయిందండి. ఇక్కడ వాటర్ సేమ్ ఎటువంటి తేడా కూడా లేదండి. అంటే మనం వాడేది ఎందుకు వాడుతున్నామండి, కలర్ పోవడానికి కదండి. కలర్ ఏమైనా పోతుందండి. ఇదిగోండి ఈ ఫ్లోర్ క్లీనర్ ద్వారాగా. అలాగే మన దగ్గర అల్ట్రావాస్ అని ఉంటుందండి. లీటర్ కి ml వేసుకుంటే చాలండి. ఎటువంటి మురికి బట్టలైనా, సూక్ష్మ క్రియలు, బ్యాక్టీరియాలు, ఎటువంటి మురికి ఇటువంటివి ఏవైనా సరే వెంటనే క్లీన్ చేస్తుందండి. క్లీన్ చేసి మనకి తాజా సువాసన ఇచ్చి, ఒకటి మన బ్యాక్టీరియా ఏవైనా గజ్జి, తామర, దురదలు, పొక్కులు ఎవరికైనా ఎటువంటి బట్టల్లోనున్న ఇంకో బట్టనికి కూడా అంటుకోకుండా కాపాడుతుందండి. 1 లీటర్ కి 1 ml వేస్తే చాలు. అంటే 5 లీటర్లకి 5 ml వేసుకొని లేదా కొద్దిగా ఎగస్ట్రా వేసుకొని ఒక 100 బకెట్లకు వస్తుందండి ఒక బాటిల్. ఇది మన దగ్గర చాలా తక్కువండి. 3.5కే ఒక బాటిల్ అనేది రావడం జరుగుతుంది. 3.5కే ఒక బకెట్ బట్టలకు అవుతుందండి. 100 బకెట్ల దాకా వస్తుంది. 350 రూపాయలు ఉంటుందండి దీని రేటు. ఇది అలవాటు ఉన్న వాళ్ళు ఇది వాడొచ్చు. లేదు నాకు ఇది అలవాటు లేదండి, నాకు గతం నుండి సర్పు అలవాటు అంటే సర్పు కూడా మన దగ్గర ఉంటుందండి. కాకపోతే సర్పు మనం ఇంతకు ముందు పాత పద్ధతిలో గుప్పిట్లతోటి వేసేవాళ్ళం కదండి, ఇది గుప్పిట్లతోటి వేయక్కర్లేదు, స్పూన్ తో వేసుకుంటే చాలా అంత తక్కువ వాడకం ఉంటుందండి. ఓకే, ఇదే కాకుండా మనకి అల్ట్రా సీల్డ్ అని ఉంటుందండి. ఇది ఏంటంటే మన ఇంట్లో ఏవైతే బొద్దెంకలు, కందిరెంకలు ఇటువంటివి తిరుగుతుంటే అటువంటివన్నీ తిరగకుండా మనం అరికట్టడానికి బాగా పనిచేస్తుంది. ఇదే కాకుండా మన దగ్గర టాయిలెట్ క్లీనర్ ఉంటుందండి. మురికి మచ్చలు కానీ మాడైపోయినవి చాలా చిరాగ్గా ఉంటాయి చూడండి, బాత్రూమ్ క్లాజెట్లు ఇటువంటివి కూడా ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లీన్ చేసి మంచి సువాసన ఇచ్చి నీట్ గా తెల్లబరచడానికి బాగా పనిచేస్తుంది టాయిలెట్ క్లీనర్ అనేది. ఓకే, ఇదే కాకుండా అల్ట్రా షైన్ అని ఉంటుందండి. అల్ట్రా షైన్ అనేది మనకి టీవీ కానీ, బీరువాలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, కుర్చీలు కానీ, ఫ్యాన్లు కానీ, అద్దాలు కానీ ఇటువంటివన్నీ కూడా క్లీన్ చేసుకోవడం చాలా బాగా పనిచేస్తుందండి. ఈ ప్రోడక్ట్లు అన్ని కూడా మనకి కేవలం ఈ పండుగ టైంలో కంపల్సరిగా కావాలంటే మంచి రిజల్ట్ ఉంటాయి. ఎవరైనా సరే వాడడానికి మీరు వాడుకుంటారు, అలాగే మీకు తెలిసిన వారికి చెప్పడానికి కూడా చాలా బాగుంటాయండి. అందుకే నేను అన్ని కూడా ఫోటోల రూపంలో కూడా మీకు క్లియర్ గా చూపిస్తున్నాను. ప్రతిదీ వాడుకోవడం చాలా తక్కువ కాస్ట్ తోటే మనకి బాగా తయారవుతాయండి. ఓకే, ఇదే కాకుండా మన దగ్గర బాడీ టాల్క్ ఉంటాయండి. మంచి బాడీ టాల్క్ ఎటువంటి కస్తూరి పరిమళం శరీరానికి శక్తివంతం చేసి రోజంతా మిమ్మల్ని తాజాగా చురుగ్గా ఉంచడానికి గడ్డి శామంతి పువ్వులతో తయారు చేస్తానండి బాడీ టాల్క్ అండి. ఎవరైనా సరే నీట్ గా వాడచ్చు. ఎల్లో కలర్ వచ్చి పసుపు పచ్చది వచ్చి మీకు ఆడవారికి అండి,
నీలం కలర్ గా ఉన్నది మగవారికి అండి. ఎవరికైనా సరే నీట్ గా వాడొచ్చు. మంచి సువాసన ఉంటుంది, కస్తూరి పరిమళంతో ఉంటుంది. అలాగే ఎవరికైనా సరే నీట్ గా వాడొచ్చండి. ఎటువంటి పొక్కులు దురదలు పైగా మంటలు ఎటువంటివి రాదు. అలాగే బాడీని ఎక్కడ కూడా పాడు చేయదు. మనం రాసినా సరే రాసినట్టు లేకుండా నీట్ గా స్మూత్ గా ఉంచుతుంది. అలాగే చూసినట్టయితే బాడీకి ఎటువంటి దుర్వాసన రాకుండా మన దగ్గర బాడీ స్ప్రేలు ఉంటాయండి. ఇవి పెర్ఫెన్స్ అని ఆడవారికి మగవారికి కూడా ఇవి ఉంటాయండి. అలాగే పురుషుల కోసం కేటాయించిందండి. దీని సువాసన రోజంతా మిమ్మల్ని రీప్రెస్ చేసి చెమట మరియు దుర్వాసన రచిస్తుంది. అలాగే మన ప్యాకెట్ బాడీ స్ప్రేలు కూడా ఉంటాయండి. ఇవి యువకులకి ఎవరికైనా ఫ్యాషన్ గా ఉంచడానికి రోజంతా చెమట మరియు దుర్వాసన నుండి కూడా మిమ్మల్ని రచిస్తుంది. రుచికరమైన వ్యవసాయం కోసం కూడా మన దగ్గర అనేక రకాల ప్రోడక్ట్లు ఉంటాయండి. మంచి మంచి ప్రోడక్ట్ అంటే ఒకసారి నేను ఈ సెషన్ కూడా నేను మీకు కంపల్సరిగా నేను ఇస్తాను. అగ్రి ప్రోడక్ట్ కూడా మంచి ప్రోడక్ట్ అండి. మనకి ఎక్కడ కూడా సహాయకారులు, మందులు కాదండి ఇవేవి కూడా. మన దగ్గర లేనిదంతా కూడా భూమిలో గుల్లగా తయారు చేయడానికి, భూమిలో నీటిని నిలపలు చేయడానికి, భూమిలో నీరుని గడ్డను కట్టించడానికి, భూమికి ఎటువంటి తెగుళ్ళు రాకుండా, అలాగే మంచి మంచి ప్రోడక్ట్స్, చాలా రకాల ప్రోడక్ట్లు, 8 రకాల ప్రోడక్ట్ మనకి అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఉంటుంది. ఇదే కాకుండా మన దగ్గర వాటర్ క్లీన్ చేసుకోవడానికి కూడా మన దగ్గర నీటిని శుద్ధి చేయడానికి కూడా మన దగ్గర ఉంటుందండి. వాటర్ ప్యూరిఫైయర్ అంటారు. వాటర్ ప్యూరిఫైయర్ చూడండి ఒక్కసారి నేను వేసింది ఏ కలర్ లో వేసానో ఎంత మంచిగా తయారైందో చూడండి ఒక్కసారి. మనం ఎటువంటి సూక్ష్మక్రియలు, ఎటువంటి నీరైనా తెచ్చుకొని మనం నీట్గా తాగొచ్చండి దీంట్లో వేసుకొని. ఎవరికైనా సరే 1 లీటర్ నీరు వరకు పడుతుంది. ఎవరైనా సరే మనకి ఆ ఫిల్టర్, మన నీటిని బట్టి ఆ ఫిల్టర్ పోయినప్పుడు ఆ ఫిల్టర్ మార్చుకుంటే చాలండి. ఇదే కాకుండా మనకి గోడకి తగిలించుకొని మనకి పైన వాటర్ ట్యాంక్ నుండి కూడా లాక్కోవడానికి వాటర్ పిక్చర్లని పెద్ద పెద్దవి కూడా ఉంటాయండి. ఇదే పని అవుతుందో చూడండి అది ఒక్కసారి. स्टार्ट हो गया, देखिए कितने स्पीड से, कितने जबरदस्त तरीके से यहाँ पे एक हवा क्लीन, जो पोल्यूशन क्लीन कर दिया। మనం 2-3 సంవత్సరాల క్రితం గతంలో పడ్డామండి కరోనా వ్యాధుల నుండి. చాలా మంది బాధపడ్డాం. అయితే ఇటువంటి ప్లేసుల్లో ఏవైతే ఉన్నాయో, ఎటువంటి కంటికి కనబడని సూక్ష్మ క్రియలు అన్ని కూడా కంటికి కనబడలేనివి, ఎటువంటి మట్టి మలినాలు ఏవైతే ఉన్నాయో, ఎటువంటి వ్యాధి వచ్చే ఏవైతే వైరస్లు గట్టు ఉన్నాయో, ఇటువంటి వైరస్లు అన్ని కూడా చంపడం చాలా బాగా పనిచేస్తుందండి. మన ఇంట్లో ఏసీ కొంటున్నామో లేదో తెలియదు కానీ ఇది మాత్రం కొనుక్కోవడం చాలా మంచిదండి. ఎందుకంటే ఈ రోజున ప్రతి డాక్టర్ కూడా మనకు చెప్తారు ఏంటంటే బెడ్రూమ్ లో మొక్కలు నాటండి. ఎవరైనా నాటుతున్నామేంటి, నాటలేకపోతున్నాం. అందు గురించనే కేవలం మీ ఇంట్లోని ఏదైతే గాలి ఉంటుందో 2 గంటల వరకు మనం పడుకున్న తర్వాత కొత్త గాలి వస్తుందండి. ఆ తర్వాత మనం వదిలిన గాలి మనం పీల్ చేసుకుంటున్నాం. అంటే సపోజ్ నాకు సిగరెట్, బీడీకి అన్ని తాగే అలవాటు ఉంటే కనుక నాతో పాటు ఎవరైతే పడుకుంటారో వాళ్ళు కూడా పీల్చడం జరుగుతుంది. ఇది ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి అటువంటి ప్రమాదం ఉండదండి. ఏదైతే చెడు గాలి వదులుతుందో అది మళ్ళీ ప్రకృతి గాలిగా తయారు చేసేస్తుందండి. ఎప్పటికప్పుడు అంత మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంది మన దగ్గర, చాలా బాగుంటుందండి. వీలైనంత బేగా మీ ఏసీ కొంటారో లేదో కానీ ఇది మాత్రం కొనుక్కుంటే మీ ఆరోగ్యం మొత్తం, మీ కుటుంబాన్ని కాపాడిన వాళ్ళు అవుతారండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అలాగే మనం ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు మారాలంటే కనుక ఇంకొకటి డబ్బు అండి. డబ్బు గురించి చూసినట్టయితే కనుక ఈ రోజు ఎవరికి బాస్ అన్న వాళ్ళు ఉంటారండి. ఇక్కడ ఎవరికి వాళ్ళే బాస్ అండి. ఇక్కడ చూడండి, బాస్ దగ్గర ఎక్కడ భయపడవలసిన పని లేదు. ఇక్కడ బాస్ అన్న వాళ్ళు ఎవరు ఉంటారు. మీకు సలహాలు సంప్రదింపులు ఇస్తాం తప్ప కానీ మేము ఎవరం కూడా బాస్ లాగా పనిచేయడానికి మా పైన ఎవరు లేరు, మీ పైన ఎవరు లేరండి. మీకు మీరే బాస్. ఇక్కడ అందరూ లీడర్సే, బాస్ ఎవరు ఉంటారండి. ఇక్కడ మీకు మీరే లీడర్ గా మారుతారు. చూడండి, సపోజ్ మహేష్ సార్ చూడండి ఎంత మందికి లీడర్ గా ఉన్నారో. అదే బాస్ గా ఉంటే, బాస్ దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఏం చేయాలి. ఈ రోజు లీడర్ గా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా ఈయన దగ్గర మాట వింటున్నారు. ఇలాగ లీడర్ గా ఉంటామండి, ఎక్కడ బాస్ దగ్గర మనం ఉండలేదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే ఒక రోజు నాకు డబ్బు విషయంగా చెప్పినట్టయితే కనుక మీకు అది కూడా క్లారిటీ ఇస్తాను. నాకు ఆల్రెడీ 4వ తారీఖు 12వ నెల 2020లో నాకు ఈ యాక్సిడెంట్ ఒకటి అయిందండి. ఈ యాక్సిడెంట్ ఏం చిన్నది కాదండి. నా కాలుకు దెబ్బలు తగిలి ముడుకులోని ఏదైతే ముడుకు మీద చిన్న చెప్పు ఉంటుందో చెప్పు అన్నది పగిలిపోవడం జరిగింది. ఇది 4వ తారీఖు 12వ నెల 2020లో జరిగిందండి. ఇంతవరకు కూడా నేను ఏం చేశానంటే వేస్టేజ్ పార్ట్ టైం గా చేశాను సార్. పార్ట్ టైం గా చేసి నిజంగా ఆ రోజు నాకు యాక్సిడెంట్ అవ్వకపోతే ఈ రోజు నేను ఇంత పూర్తిగా తీసుకోకపోతున్నాను వేస్టేజ్. ఎందు గురించి అంటే ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయ్యేటప్పటికి నాకు ఎటువంటి ఆపదలు లేవు, ఎటువంటి భయాలు లేవు. ఎందుకంటే నేను చేసే పనుల్లో నాకు మంచి ఇన్కమ్ వస్తుంది కదా. నాకైతే వీళ్ళంతా 10,000 20,000 చెప్తారు. శ్రీనివాసరావు గారు, రామకోటి గారు వీళ్ళందరూ కూడా 10,000 20,000 చెప్తారు. తమ్ముడు కూడా ఇదే చెప్తున్నాడు. వీళ్ళకి అవన్నీ కావాలంటే మన ఆల్రెడీ చాలా పనులు చేసే అలవాటు ఉంది కదా. నాకేంటి అనుకుంటూ ఉండండి. కానీ ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు పూర్తిగా అవగాహన వచ్చింది. దీని మీద దృష్టి కలగడానికి కేవలం కారణం అదేనండి. ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత
ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ ఆసుపత్రికి, రాజమండ్రి ఆసుపత్రికి వచ్చి ఆ దెబ్బకి కట్లు వేయించుకుందాం అనుకున్నానండి, ఇరిగిపోయింది. దానికి కట్టు వేయించుకుందాం అనుకుంటే కనుక ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన ఏమన్నారంటే దెబ్బలు తగ్గే వరకు కట్టు వేయడానికి అవుతున్నారు. ఆ కట్టుతోటి నేను ఏమైందంటే కట్టు లేకుండానే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయానండి. కట్టు లేకుండా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వద్దామన్న టైంకి మీకు తెలిసే ఉంటది, కరోనా వచ్చేసింది. కరోనా వచ్చేసి ఎక్కడికి కదలనివ్వలేదు. కదలనివ్వకపోతే నేను ఇంట్లోనే ఉండిపోయాను. ఆ కట్టుకి నేనేం చేయలేక ఇంకా అలాగ కట్టు వేయకుండానే నేను ఇంట్లో ఉండిపోవడం వలన ఆ ఎముకన్నది అతుక్కుపోయిందండి. అతుక్కుపోతే ఆ అతుక్కుపోయింది నాకు తెలియకుండా అంటుకుపోవడం వలన అంటుకుపోయి నా కాలు వంగడం మానేసిందండి. వంగడం మానేస్తే ఆ 2 నెలలు కూడాని ఒక డాక్టర్ దగ్గర నేను అడిగితే గనక, ఫిజియోథెరపీ డాక్టర్ని అడిగితే 2 నెలలు ఇంటికాడ ఉండే ఫిజియోథెరపీ చేసుకొని నువ్వు చాలా జాగ్రత్తగా నడాలి, చాలా జాగ్రత్తగా చేయాలి. ఆ ఎముక అంతుకుపోయింది, నువ్వేం చేసావో ఏటో తెలియదన్నారో. నాకు తెలిసి తెలియక ఏవేవో కొన్ని చెక్క మందులు మింగాను. తర్వాత మన సప్లిమెంటరీ మింగాను. దీంట్లో ఏదో అతుక్కుపోయింది. అతుక్కుపోయినందుకు నాకు అది అలా ఉండిపోతే చాలా ఇబ్బంది పెట్టేదండి. ఆ ఇబ్బంది పెడుతూనే ఆ 2 నెలలు కూడా నేను ఇంట్లో ఉండిపోతే నాకు ఎటువంటి ఆదాయం లేకుండా అయిపోయింది. బయటికి వెళ్ళి చేద్దామంటే పనులు లేవు. నా ఇంటికి వచ్చి కొందామంటే ఎవరిని రానిస్తలేదు. కనీసం డిజిల్ రీఛార్జ్లు, మొబైల్ రీఛార్జ్లు కూడా ఏమీ అయినో లేదు. నా షాప్ ముందు ఒక ఇద్దరిని గన్మెన్ కానిస్టేబుల్ పెట్టి షాపు కూడా ఎవరిని రానిచ్చేవాళ్ళు కదండి. అలాంటి టైంలో నేను 2 నెలలు కూడా గదిలోనే నడిపేశాను. ఆ గదిలోని గడిపినప్పుడు నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కాలేని రోజున ఫస్ట్ అదే నెలలోనే నాకు 10వ తారీఖు 12వ నెల 2020న 19,322 రూపాయలు చెక్కుగా రావడం స్టార్ట్ అయింది, వచ్చిందండి. వస్తే నాకు గతంలో 13,000, 12,000, 14,000 ఈ రకంగా తీసుకున్నాను. అది ఎప్పుడంటే నేను వర్క్ చేసినప్పుడు తీసుకున్నాను. ఎప్పుడైతే 19,000 రూపాయలు వచ్చిందో ఇది నేను వర్క్ చేయలేదండి. నేను వర్క్ చేసి చాలా రోజులు అయిపోయింది. వర్క్ చేయడం మానేసిన తర్వాత ఈ డబ్బులు రాగానే నాకేంటో అర్థం అవ్వక నేనేం చేశానంటే మా అప్లయన్స్ సార్ తమ్ముడిని అడిగితే లోకుగా ఉంటుందని గిల్టీగా ఫీల్ అయ్యి మా అప్లయన్స్ సార్ శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి, సార్ నాకు 19,322 రూపాయలు చెక్కుగా రావడం ఏందండి, ఇదైతే నేను కష్టపడ్డ డబ్బులు కాదు, నాకు కాదండి, ఎవరివో నాకు వచ్చేసిందంటే, లేదు సార్ మీవే సార్ అన్నారు. మీవే సార్ అంటే నేను అడిగానండి, నేను ఒక రోజు పని చేశానండి, నాకు అప్పుడు పడ్డాయంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు నేను పని మానేశాను, అసలు వెస్టేజ్ నాకు సంబంధం లేకుండా ఉన్నాను సార్, నా పని నేను చేసుకుంటున్నాను, ఏదో నా ఇంట్లో కొనుక్కున్నాను తప్ప నేనేం పెద్దగా చేస్తలేదంటే, ఆయన ఏమన్నారంటే, ఆ రోజు మీరు ఒక విత్తనం వేసారండి, అది మొక్క అయింది, దానికి కాపు వచ్చింది, ఆ కాపు ఈ రోజు పంటగా తయారైందండి, ఇప్పుడు మీకు ఈ డబ్బులు ఆ పంట డబ్బులు ఏంటని చెప్తే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి. నిజంగా ఎందు గురించి అంటే ఆ రోజు నాకు ఆ డబ్బులు చాలా హెల్ప్ అయినాయండి. అదే కాకుండా అదే 2వ నెలలో కూడా మళ్ళీ రావడం జరిగింది. ఆ 2 నెలలు కలిపి నాకు కేవలం 37,993 రూపాయలు వచ్చింది నా 2 నెలల్లో. ఆ 2 నెలల డబ్బులు వస్తే నాకు మంచం మీద పడుకున్నందుకు చాలా హెల్ప్ అయినాయండి ఆ డబ్బులు. అది కూడా కరోనా టైంలోనే 37,000 రూపాయలు తీసుకుంటే ఒక రోజుకి ఎంత వచ్చిందని చూస్తే గనక 633 రూపాయలు పడింది. అంటే ఆ రోజు తాపి పనికైనా, వడ్రం పనికైనా, ఏదైనా పనికి వెళ్తే 500 రూపాయలు దాటి రావడమే కష్టమండి 2020లో. కానీ అంత మంచిగా వస్తున్న దాన్ని నేను ఇప్పుడు అర్థం చేసుకొని ఇది చెయ్యకపోతేనే వచ్చినాయి అంటే చేస్తే ఎందుకు రావు అనుకున్నాను. ఆ రోజు నుండి నేను నిర్ణయించుకున్నానండి, నేను ఎలా చెప్పాలి, ఎలా చేయాలి, ఎంతవరకు నాకు చదువు లేదు, నేను చెప్పలేకపోతున్నాను, నేను చేయలేకపోతున్నాను అనుకున్న దగ్గర నుండి నేను ఎలా చేయగలను అన్నది ఎతికానండి. నాకు తెలిసి తెలియక నేను ల్యాప్టాప్ లో పీపీటీలు గట్రా తీసుకుంటే ఆ రోజు నుండే నేను తయారు చేయడం మొదలెట్టాను. తయారు చేసి ఈ బిజినెస్ ఎలా చెప్పాలి, నేను ఎలా చెప్పగలను అన్నది నేర్చుకున్నాను. ఆ రోజు నుండి మా అబ్బాయిని తీసుకొని ఫస్ట్ గుంట నేను ఆ నెలలోనే 2021 అండి. నేను ఐడి చేసుకున్నది 2018, కానీ నేను బిజినెస్ స్టార్ట్ చేసింది అయితే 2021. 2021 ఫస్ట్ నెల సిక్కినది 14,117 రూపాయలు. ఫిబ్రవరి నెల చెక్ అండి ఇది 24,249 రూపాయలండి. అలాగే మార్చి నెల చెక్కు 25,717 రూపాయలు. అలాగే ఏప్రిల్ నెల చెక్ అండి 38,208 రూపాయలు. అలాగే మే నెల చెక్ అండి ఇది నాకు 77,543 రూపాయలు. అలాగే జూన్ నెల చెక్ అండి 79,375 రూపాయలు. అలాగే జూలై నెల చెక్ అండి 83,159 రూపాయలు. అలాగే ఆగస్టు నెలకి 1,09,781 రూపాయలు హైయెస్ట్ గా నాకు రావడం జరిగిందండి. ఆ రోజు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే నా దగ్గర బంగారం పెట్టుకొని నేను పేడ ముద్దలు కూడా తిరిగానని నాకు అప్పుడు అర్థమైందండి. అందు గురించని ఆ రోజు నుండి ఈ రోజుకి కూడా ఎప్పుడు వెస్టేజ్ అన్నది వదలకుండా నేను చేసుకుంటానండి. ఈ బిజినెస్ రూపంలోనే ఈ రాజమండ్రి కూడా రావడం జరిగిందండి. ఎందు గురించి అంటే నేను అక్కడ ఉండి నా బిజినెస్ నేను చేస్తున్నాను, కానీ నేను అనుకున్నంత చేయలేకపోతున్నానని నేను రాజమండ్రి కూడా గత 2 సంవత్సరాల నుండి వచ్చి చేస్తున్నాను. ఇక్కడ ఇంత మంచి జీవితాన్ని నేను తీసుకున్నానండి. కేవలం నేను అర్థం చేసుకున్నాకే నాకు ఈ చెక్కులు రావడం స్టార్ట్ అయినాయి. అంతవరకు నేను తీసుకున్నాను కానీ సరైన చెక్కులు తీసుకోలేదు. ఓకే, ఇక్కడ చూడండి,
గొంగళ పురుగు లాంటి లైఫ్ ని నేను సీతకోక చిలకగా మార్చుకున్నాను. అందుకే థ్యాంక్ యూ వేస్టేజ్ అంటే నేను ఇంత మంచి లైఫ్ ని నేను నిజంగా ఆ రోజు నాకు అర్థమైన తర్వాత నేను తీసుకున్నానండి. ఆ తర్వాత మళ్ళీ నాకు ఇంకొక యాక్సిడెంట్ కూడా జరిగిందండి. మళ్ళీ అది కూడా 2022లో జరిగింది. అది కూడా చిన్న యాక్సిడెంట్ ఏం కాదండి. ఇదిగోండి చెయ్యికి ఒక దెబ్బ తగిలింది. అది ఒక యాక్సిడెంట్ ద్వారాగా రాత్రి 10 గంటలకి ఒక మీటింగ్ నుండి నేను ఇంటికి వెళ్తుండగా ఒక గేదెలు ఉంటాయి కదండి, గేదెలు అడ్డు వస్తే పడిపోవడం జరిగింది. ఆ పడిపోయింది కూడా చిన్నది కాదండి. ఈ రోజుకి కూడా నా చేతిలో 14 స్క్రూలు ఉన్నాయి, 2 ప్లేట్లతో అలా నా చెయ్యి ఉంటుందండి. కానీ అటువంటి పరిస్థితులు కూడా నేను కేవలం రాజమండ్రి ఆసుపత్రిలోనే ఆర్ఎస్ న్యూమరాలజీ ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా నెలలకి కనీసం ఇంట్లోనే బెడ్ మీద పడుకొని కూడా 33,000 రూపాయలు తీసుకుంటూ ఉండండి. ఇంత మంచి ఆదాయాన్ని తీసుకుంటే అవకాశం మనకి ఎక్కడైనా ఉందా చెప్పండి? ఒంటిలో బాగోకుండా మంచాల మీద పడుకున్నప్పుడు కూడా తీసుకున్నానంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈ రోజు నిజంగా నేను ఎన్ని పనులు చేసినా సరే ఈ రోజు ఈ చెయ్యి అన్నది నాకు పని చేయకుండా అయిపోయిందండి. నాకు ఇప్పుడు ప్రజెంట్ చిన్న చిన్న పని చేయడానికి అవుతుంది కానీ డ్రైవింగ్ ఇటువంటివి చేయడానికి అవుతుంది కానీ పెద్ద పెద్ద పనులు అయితే నాకు చేసే అవకాశం లేదండి ఆ చేతితోటి. కానీ ఈ రోజున నేను ఏదైతే పార్ట్ టైం అనుకొని వచ్చానో, నేను ఏదైతే నచ్చకొచ్చానో ఈ బిజినెస్ ద్వారా నేను ఈ లైఫ్ ని తీసుకుంటున్నానంటే కేవలం మీ అందరి ద్వారాగానే ఇంత మంచి అవకాశాన్ని నేను ఈ రోజు పొందుతున్నానండి. థ్యాంక్ యూ. ఇక్కడ స్వేచ్ఛ అనేది కూడా ఎందు గురించి అంటే స్వేచ్ఛ కూడా దొరుకుతుందండి. స్వేచ్ఛ అనేది కూడా మనం ఏం లేదండి. అదే సెలబ్రిటీలు ఏం చేశారో అదే పని మనం చేస్తే చాలండి. ఇక్కడ ఆ అమ్మ ఈ అమ్మతో ఏవైతే మాట్లాడతాం అవే మాటలు ఇక్కడ మాట్లాడితే చాలండి. ఈ ప్రోడక్ట్ గురించి బిజినెస్ గురించి మనం చెప్పుకుంటే చాలు. ఇదిగోండి ఇదే పని నేను ఏ ఏరియాకో ఎక్కడెక్కడ ఏరియాలకు వెళ్ళి నేను మీటింగ్లు చేసేవాడిని అండి. ఇలాగే మనకంటే ఈ రోజున ఆల్రెడీ రాబోయే ఫిబ్రవరి నెలలోనే మనకి ఈ ట్రిప్ కూడా ఉందండి, థాయిలాండ్ ట్రిప్ కూడా. మనకు నచ్చిన దేశాలు కూడా మన కంపెనీ ద్వారా మనం వెళ్ళొచ్చు, ట్రావెల్ ఫండ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. అలాగే మనం నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం ఎందుకు చేయాలంటే కనుక ఇంకొకటి ఏంటంటే గుర్తింపు అండి. మనకి ప్రతి ఒక్క లీడర్ కి కూడా గుర్తింపు ఉంది. అంటే సపోజ్ 8% అయిన దగ్గర నుండి మీరు ప్రతిదీ అని కూడా గుర్తింపు ఇస్తుందండి కంపెనీ. ఎక్కడికక్కడ మీకు సెలబ్రేషన్ చేసి మనకి ప్రతి దానికి అవార్డు ఫంక్షన్లు ఇటువంటివన్నీ అక్కడ కాకినాడ డీఎల్స్ అయిపోయింది. ఈ రోజు చూసినట్టయితే అది కూడా అవార్డు ఇస్తుందండి అందరికీ కూడా. మీరు ఏ స్థాయికి వెళ్ళారో ఆ స్థాయిలో మీకు అవార్డు అన్నది కూడా ప్రతి ఒక్కరిని గుర్తించి కంపెనీ అన్నది అవార్డు ఇస్తుంది. మనకి ఏ కంపెనీలో ఎన్నో కంపెనీలు మనం వాడాం, మన పేరు కూడా వాళ్ళకి తెలియదు. కానీ మనం ఈ కంపెనీలో ఉన్నందుకు మనకు ఒక గుర్తింపు అన్నది కూడా మన కంపెనీ ఇస్తుంది. ఇలాగే కాకుండా మనం ఏదైతే బయట సెలబ్రిటీలు చెప్తుంటే ఏవైతే ప్రోడక్ట్ వాడుతున్నామో అక్కడ సెలబ్రిటీ ఎప్పుడు అయ్యారండి? సెలబ్రిటీ అయిన తర్వాత ఆ ప్రోడక్ట్ ని చెప్పమన్నారు. కానీ ఇక్కడ మనమే సెలబ్రిటీ అవుతాం మన ప్రోడక్ట్ వాడుకుంటే. మన ప్రోడక్ట్ మనం వాడుకుంటే మనమే సెలబ్రిటీ అవుతామండి. అక్కడ సెలబ్రిటీ అయిన తర్వాత ప్రోడక్ట్ వాళ్ళ చేతికి ఇచ్చారు. కానీ ఇక్కడ మన ప్రోడక్ట్ మనం వాడుకుంటే మనమే సెలబ్రిటీ అవుతాం. ఈ రోజు నాది యూట్యూబ్ లో కూడా ఈ వీడియోలు ఉంటాయండి. నా దగ్గరకు వచ్చి వీడియోలు తీసుకొని చేసుకున్నారు. మనకు నచ్చిన కారును కూడా మనం వెహికల్ని కూడా మనం కొనుక్కోవచ్చండి. ఇది కూడా నాకు చెప్పిన నా అప్లైన్ మా శంకర్ సార్, అలాగే నా బ్రదరు తన కారు. అది ఆయన చెప్తే వచ్చింది నా కారు. నేను చెబితే వచ్చి నా ద్వారాగా తమ్ముడు ద్వారాగా మహేష్ సార్ వచ్చారండి. మహేష్ సార్ గారు ఆ కారు తీసుకున్నారు. తను చెప్తే వచ్చిన ఆయన ఈశ్వర్ గారు తన ఆ కారు తీసుకున్నారు. తను చెప్తే వచ్చిన ఆయన ఎన్వి లక్ష్మి మేడం గారు కూడా తీసుకున్నారు. చూడండి ప్రతి ఒక్కరం కూడా అప్ లైన్ తీసుకున్నాడా డౌన్ లైన్ తీసుకున్నాడా కాదు, దృష్టిగా పెట్టి చేసుకున్న వాళ్ళు ఎవరైనా తీసుకుంటున్నారు. అంటే ఎవరైనా తీసుకుంటే అవకాశం ఇక్కడ ఉందండి. వీళ్ళు తీసుకుంటారో వాళ్ళు తీసుకోలేరు అన్నది ఎవరికీ లేదండి. ప్రతి ఒక్కరం కూడా తీసుకునే అవకాశాన్ని మనం పొందొచ్చు. ఓకే. అలాగే వారసత్వం అయితే కనుక ఈ రోజు మనమే కాదండి, మనం ఏదైతే ఈ బిజినెస్ లో ఉన్నామో మన బిజినెస్ మనకే కాకుండా మన తదంతరం మన పిల్లలకి, వాడి తదంతరం వాళ్ళ పిల్లల వరకు కూడా ప్రతి ఒక్కరికి 3 జనరేషన్ ప్లాన్ అంటారండి. ఇందులో 3 జనరేషన్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ వేస్టేజ్ అంటే ఎలా అంటే ఇక్కడ సింపుల్ అండి. ఇక్కడ వేస్టేజ్ అంటే పెద్ద పని ఏం లేదు. ఒక ఐడి చేయించుకోవడం ఫ్రీ ఐడి అండి. ఇక్కడ ఫ్రీ ఐడి ఎంతకు మించి ఏం చేయక్కర్లేదు. ఒక ఆధార్ కార్డు ఇచ్చి, ఒక రేషన్ కార్డు ఇచ్చి, ఒక వాటర్ కార్డు ఇచ్చి, ఏదైనా మీ దగ్గర ఏదైతే ఫోటో ఉంటుందో గవర్నమెంట్ ఆమోదించింది ఏదైనా ఒకటి ఇచ్చి, అలాగే వాళ్ళకి ఒక మొబైల్ నెంబర్ ఇచ్చి, అలాగే మనకి నామినీ పేరు ఎవరిదైతే కావాలో నామినీ పేరు ఇచ్చి, మనం ఒక 8 నెంబర్లతో ఐడి వస్తుందండి. ఐడి మీద మనం 30 PV నుండి కొన్నామంటే చాలండి. 3 జనరేషన్ ప్లాన్ అంటే 30 PV నుండి మీ ఇష్టం ఎంతైనా కొనుక్కోవచ్చు. 3 జనరేషన్ ప్లాన్ గా మారిపోతుంది. ఇంత సింపుల్ గా చేసుకోవచ్చండి. ఇక్కడ కస్టమర్ బెనిఫిట్ కూడా 4 రకాలు ఉంటాయండి. సింపుల్ గా చెప్పాలంటే ఒకటి ఫస్ట్ ప్రోడక్ట్ పై ఎంఆర్పి సింపుల్ గా మీకు చెప్తానండి ఒక్కొక్కటి. ఇదిగోండి సపోజ్ ఫస్ట్ ఇన్కమ్ అండి. ఇది ఫస్ట్ ఇన్కమ్ ఏంటంటే మనకి కేవలం సేవింగ్ అంటే మనం కొనే ప్రోడక్ట్ మీద ఎంఆర్పి మీద నుండి డిపిగా మారిపోయి మనకి రిటర్న్ లాభం అంటారు. ఎంతంటే 10 నుండి 30% వస్తుంది. ప్రజెంట్ మనం ఏవైతే 130 రూపాయల ప్రోడక్ట్ ఉంటుందో
రూపాయలకు మనకు వస్తుందండి. సేవ్ ఎంత అవుతుందంటే 30 రూపాయలు. సపోజ్ చూడండి, పేస్ట్ ఎంఆర్పి 90 రూపాయలు, మనకి డిపి 63 రూపాయలు. అలాగే సోప్ చూసినట్టయితే 63 రూపాయలు 44 రూపాయలకు వస్తుంది. అదే కాకుండా మనకు ప్రతి దాని మీద కూడా పాయింట్ అనేది కూడా ఒక పాయింట్ వాల్యూ కూడా ఇస్తారండి. 1.75 పేస్ట్ మీద ఇస్తుంది. అలాగే 0.86 అంటే 86 పాయింట్ వచ్చి మనకి సోప్ మీద ఇస్తుంది. ఇలా పాయింట్ రూపంలో కూడా మనకి ఇస్తుందండి. ఆ పాయింట్ల ద్వారా కానీ మనం గ్రోత్ చెందడానికి కూడా మనకు అవకాశం ఉంటుందండి. అంటే పాయింట్ అంటే ఒక పాయింట్ కి 30 నుండి 35 రూపాయలకి ఒక పాయింట్ అంటారండి. కంపెనీ దాన్ని బట్టి 18 బీవీ, ఒక బీవీ రావాలంటే 18 బీవీ, ఒక పాయింట్ అంటే 18 బీవీ అండి. 18 బీవీని కూడా ఎలా లెక్కేస్తుందంటే కేవలం మనకి ఇక్కడ చూడండి, సపోజ్ చెప్తాను, ఒక పాయింట్ నుండి 599 పాయింట్లు అయ్యే వరకు మనల్ని 5% అన్ని డిస్ట్రిబ్యూటర్ అంటారండి, వాళ్ళని డిస్ట్రిబ్యూటర్ అంటారు. అలాగే 600 పాయింట్ల నుండి 2399 పాయింట్ల వరకు వాళ్ళని 8% అంటారు, సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అంటారు. అలాగే 2400 నుండి 5499 పాయింట్ల వరకు వాళ్ళని 12% అంటారు, యాక్టివ్ డైరెక్టర్ అంటారు, అసిస్టెంట్ డైరెక్టర్ అంటారు, 12%. అలాగే 5500 పాయింట్ల పైన ఎంత జరిగినా సరే ఇంకా వాళ్ళని బ్రోంజ్ డైరెక్టర్ అంటారు, 16% అయిన తర్వాత. ఎంత మంచి అవకాశాన్ని మనం తీసుకోవచ్చు. మన లెవెల్ అచీవ్మెంట్ కూడా పెరుగుతుంది. సపోజ్ ఈ పీవీ రావడం వలన మనకు లాభం ఏంటి అనుకుంటే కనుక దాని గురించి కూడా క్లారిటీ ఇస్తానండి. ఎగ్జాంపుల్ ఇగోండి, 100 పీవీ కొనాం. సపోజ్ 100 పీవీ కొనాలంటే ఎంత? నేను ఒక పాయింట్ 30 రూపాయల నుండి 35 రూపాయలు అన్నాను. సపోజ్ 35 రూపాయలు అనుకోండి, 100 పాయింట్లు కొంటే 3500 రూపాయలు. అంటే 100 పాయింట్లు కొని మీరు 5% లో ఉంటే మీకు క్యాష్ బ్యాక్ రూపంలో మీ అకౌంట్ కి 90 రూపాయలు వస్తుందండి. అలాగే మీరు 100 పాయింట్లు కొని అదే 3500 8% లో ఉంటే కనుక 144 రూపాయలు వస్తుందండి. అదే 100 పాయింట్లు మీరు 12% లో ఉంటే 216 రూపాయలు వస్తుందండి. అలాగే మీరు 100 పాయింట్లు 16% లో ఉండి కొంటే 288 రూపాయలు. ఒక్క పాయింట్ పెరిగినా, మీ దగ్గర ఏమైనా పాయింట్లు పెరిగిపోయినా ఉంచేయకండి దయచేసి. ఒక్క పాయింట్ పెరిగిన 90 పైసలు తీసుకోవచ్చు, 144 పైసలు తీసుకోవచ్చు, 216 పైసలు తీసుకోవచ్చు, 288 పైసలు కూడా మీరు వెనక్కి తీసుకోవచ్చు. ఒక్క పాయింట్ పెరిగిన అంటే 101 పాయింట్ చేస్తే ఈ పాయింట్ కూడా ఇలాగిచ్చేస్తుందండి కంపెనీ ఎక్కడికక్కడ. చూడండి, మీ లెవెల్ పెరిగేటప్పటికి ఆటోమేటిక్గా మీకు అన్నది వర్క్ ఎలా పెరిగి మీ లెవెల్ పెరిగితే మీ చెక్ పెరుగుతుంది. ఓకే, ఇలాగా మనకు పాయింట్లు పెరగడం వలన కూడా ఇన్ని రకాల లాభాలు ఉంటాయి. ఇదే కాకుండా మనకి ప్రతి నెల 600 పీవీ చేస్తే మనకు పాస్టర్ 8 అన్నానండి. ఇక్కడ ఇంకొక ఆఫర్ కూడా ఉంటుంది. పాస్టర్ 8 చేసుకోవడం కూడా 300 పీవీ కూడా మనం చేసేస్తే పాస్టర్ 8 అయిపోతుంది. ఒకే నెలలో మనం వచ్చిన తర్వాత ఒకే నెలలో 300 పీవీ అంటే సగానికి సగం తగ్గించి ఇచ్చిందండి కంపెనీ, ఆఫర్గా ఇచ్చింది ఇది. ఇదే కాకుండా పాస్టర్ డైరెక్టర్ కూడా చేసుకోవచ్చండి. 5500 పాయింట్లు చేస్తే 16% అన్నాను. ఇక్కడ 4500 చేసినా 16% అని బ్రోంజ్ డైరెక్టర్. పాస్టర్ 8%, పాస్టర్ డైరెక్టర్ కూడా అయిపోవచ్చండి ఒకే నెలలో మనం చేసుకోగలిగితే. అంటే సపోజ్ ఒక 100 పాయింట్లు కొనేవాళ్ళు 45 మందిని చెప్పుకుంటే చాలండి, సింపుల్ గా అయిపోద్ది. లేదా 50 పాయింట్లు కొనేవాళ్ళు ఉంటే 90 మందికి చెప్తే చాలండి, సింపుల్ గా ఒక నెలలోనే డైరెక్టర్ అయిపోవచ్చు. ఓకే, ఇదే కాకుండా మనకి 10% ఫ్రీ ప్రోడక్ట్ ప్రతి నెల కూడా ఉంటుందండి. ఇది కూడా మనకి బ్యాగ్ గిఫ్ట్ గా కూడా ఇస్తున్నారండి. ఇటువంటి ఆఫర్స్ కూడా ప్రతి నెల ఉంటాయండి, ఒక్కొక్క నెల ఒక్కోలా ఉంటుంది. ఇదే ఇంకొకటి ఏంటంటే కన్సిస్టెన్సీ ఆఫర్ అండి. ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది ప్రతి నెల 2వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు మాత్రమే కొనుక్కోవాలి. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఇప్పుడు కొన్నా పర్లేదు, కానీ మనకి రెగ్యులర్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో రెగ్యులర్ కస్టమర్ ప్రతి నెల కూడా 2వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు మాత్రమే కొనుక్కోవాలి. ఇది మనం 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు మనకు నచ్చినంత 60 పీవీ కావాలంటే 60 పీవీ తీసుకోవచ్చు, 100 పీవీ కావాలంటే 100 పీవీ కాదు. 60 పీవీ అనుకుంటే కనుక 1800 రూపాయలు ఉండే. మీకు ఇక్కడ అమౌంట్ కాదండి లెక్క, పీవీ లెక్క. మీరు తీసుకుంటే ప్రోడక్ట్ ని బట్టి మీకు పీవీ పెరగడం తగ్గడం జరుగుతుంది. మీరు ఎప్పుడు కూడా అది గుర్తుపెట్టుకుంటే 1800 రూపాయల నుండి 2400 వరకు ప్రోడక్ట్ మీరు 4 నెలలు వరుసగా తీసుకుంటే 5 నెలల 1750 రూపాయల ప్రోడక్ట్ మీకు గిఫ్ట్ గా కంపెనీ ఇస్తుందండి. ఓకే, ఇక్కడ సపోజ్ చూసినట్టయితే చూడండి, 60 పీవీ చేసుకుంటే వాళ్ళు ఎవరైనా సరే 12 రకాలు రాశాను నేను. ఈ 12 రకాల పేస్ట్స్ ప్రతి ప్రోడక్ట్ కూడా మీకు ఇక్కడ వేసాను. ప్రతిది కూడా ఇక్కడ 3082 రూపాయలకు వస్తున్నాయండి ఎంఆర్పి ప్రోడక్ట్. అంటే వాటి మీద ఉన్న రేటు చూస్తే 3082 రూపాయలు. మనకు వచ్చింది ఎంతండి? 2151 రూపాయలు అండి. అంటే 931 రూపాయలు తగ్గుతుంది ప్రోడక్ట్ మీద. ఇలా తగ్గడమే కాకుండా మనకు ఇంకొకటి ఏంటంటే 2వ తారీఖు నుండి సపోజ్ చూసినట్టయితే ఇదిగోండి 3082 రూపాయలు ప్రోడక్ట్ 2151 రూపాయలకు వస్తే ఎంత తగ్గిందండి? 931 రూపాయలు. మీకు ఇందాక నేను చెప్పాను చూడండి, 10% ప్రోడక్ట్ అని 2100 అయింది కాబట్టి 200 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్
అలాగే కాకుండా మీకు క్యాష్ బ్యాక్ ఏదైతే మీకు వెనక్కి వస్తాయన్న డబ్బులు cash గా పడతాయన్న బ్యాంక్ అకౌంట్ కాదు, ఒక 50 రూపాయలు 3 కలిపితే 1181 రూపాయి అయిందండి. అంటే మీకు 1181 రూపాయి చెప్పిన 4 నెలలు చూస్తే కనుక 4724 రూపాయలు. అలాగే 5వ నెల ఫ్రీ వచ్చింది చూస్తే కనుక 1750 రూపాయలండి. ఇలాగ మొత్తం అంతా కలిపి 6474 రూపాయలు వస్తుందండి. ఇలాగ 4 నెలల మీద మీకు 3082 రూపాయలు చెప్పిన మీరు కొన్న ప్రోడక్ట్ 4 నెలలు కలిపితే 12328 రూపాయలండి. ఇక్కడ మొత్తం అన్ని కూడా 6474 రూపాయలు తీసేస్తే మీకు ఎంతకు వచ్చిందంటే 5854 రూపాయలకు వచ్చింది. చూడండి ఎంత తగ్గిందో. ఒక 4 నెలల దగ్గర మీకు ఒక్కొక్క నెల దగ్గర 1463 రూపాయలు తగ్గిపోయినట్టండి. చూడండి ఎంఆర్పి ప్రోడక్ట్ 3082 60%, అంటే 60 PV చేసిన వాళ్ళకి 1463 రూపాయలు ఒక దగ్గరే తగ్గుతుంది. ఓకే, ఇలాగా కన్సిస్టెన్సీ అనేది ఆఫర్ కూడా ఇది 60 PV 100 PV చేసిన వాళ్ళకి కూడా ఇటువంటివి ఉంటాయండి. ఇలాగ మీరు ఆఫర్ని ఇలాగా మీరు ప్రతిదీ కూడా ప్రతి నెల కూడా మీరు ఎలా వాడుకొచ్చింటే 5214 రూపాయలమే 3600 రూపాయలకి వస్తుంది. 1574 రూపాయలు తగ్గుతుంది. అలాగే 360 రూపాయలు ప్రీ ప్రోడక్ట్ వస్తుంది. 90 రూపాయలు క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుంది. 2024 రూపాయలకు వస్తుంది. అలాగే 2024 రూపాయలకు వచ్చేది 4 నెలలు కలిపితే 8096 రూపాయలు. ఇలాగా ఎంఆర్పి ప్రోడక్ట్ మనకి 3600 రూపాయలు. ఇలాగే మనకి 11696 రూపాయలు అవుతుందండి. ఇలా 4 నెలలు కొంటే కనుక మనకి 5200 రూపాయలు చెప్పిన చూసినట్టయితే కనుక మనకి 20856 రూపాయలు అయిందండి. ఇక్కడ మొత్తం టోటల్ మనకి మిగిలింది 11,000 ఎంతండి 11,696 రూపాయలు కలిపితే కనుక తీసేస్తే దాంట్లో నుండి ఎంతంటే 9,160 రూపాయలు సేవ్ అవుతుంది. చూడండి ఎంత తగ్గుతుందో. ప్రతి నెల కూడా కన్సిస్టెన్సీ ఆఫర్లు కూడా ఇలా ఉంటాయి సార్. ఎవరైనా సరే ఇంత సింపుల్ గా వాడుకొని ఈ అవకాశాన్ని మన అందరం కూడా తీసుకోవచ్చండి. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇక్కడ చూడండి ప్రతిదీ ఎక్కడ బయట ఎక్కడ బిల్లులు ఉండవండి. మన దగ్గర ప్రతి దానికి బిల్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, డిస్కౌంట్ ఉంటుంది, ఆఫర్స్ ఉంటుంది, బోనస్ ఉంటుంది, ఇన్కమ్ ఉంటుంది. అలాగే చూసినట్టయితే ఇది సింపుల్ గా మనం యూజ్ చేసుకోవడం, రికమెండ్ చేసుకోవడం, ప్రోడక్ట్ మామూలు వాళ్ళకి మనం ఇవ్వడం, ముందు యూజ్ చేసుకోవడం, దాన్ని ఇవ్వడం. ఇలాగండి మనకి 7 స్టెప్లు ఉంటాయి. ప్రతిదీ కూడా మనకు అందరికీ తెలిసిందే. యూజ్ చేసుకోవడం, షేర్ చేయడం, మేక్ ఏ లిస్ట్, వాళ్ళు ఎప్పుడు రమ్మంటారు, ఎప్పుడు చెప్పమంటారు అంటాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మీటింగ్ చేయడం, టీం వర్క్ చేయడం, ఫాలోఅప్ చేయడం. వెస్టేజ్ అంటే ఏంటంటే హెల్త్ ఉందండి. అలాగే వెస్టేజ్ అంటే ఏంటంటే మనీ ఫ్రీడమ్ ఉందండి. వెస్టేజ్ అంటే ఏంటంటే కనుక టైం ఫ్రీడమ్ కూడా ఉంది. కంపెనీ ఏమంటుందంటే మీకు హెల్త్ కావాలంటే హెల్త్ తీసుకోండి, మనీ కావాలంటే మనీ తీసుకోండి, టైం కావాలంటే టైం తీసుకోండి. ఈ మూడిట్లో మీకు ఏది నచ్చితే అదే చేయమంటుందండి. కంపెనీ ఏది కూడా మిమ్మల్ని మీకు ఏది నచ్చితే అదే చేయమంటుంది. చూడండి ఎంత సింపుల్ గా వెళ్తున్నాం మనం. కానీ మనకన్నది రేపన్న రోజున వచ్చే బాధలు మనకు తెలుస్తుంది. ఒక్కసారి కింద చూడండి. ఇప్పుడు అలాగే వెళ్తారా? కొద్దిగా స్పీడ్గా వెళ్ళాలండి. ఇంతకు ముందు మనం నడిచింది వేరు, ఇప్పుడు నుండి మనం నడిచేది వేరు. రాబోయే రోజుల్లో మనం అనేక రకాల ప్రాబ్లాలు ఎదుర్కోబోతున్నాం. దాని గురించి ఈ రోజు నుండి మనం కొద్దిగా ముందుగా బేగా చేసుకుంటే కనుక బాగుంటుందండి. స్పీడ్గా చేయండి వీలైనంత బేగా కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంతవరకు మీ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు